అందరికీ నమస్కారం. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అలీ గారు. నమస్కారం సార్. ప్రముఖ సైకాలజిస్ట్ సుశీల గారు. నమస్కారం మేడం. నేను మీ ఎర్రం పూర్ణశాంతి. చెప్పండి బాబు. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు రవి సార్. మా ఆవిడ పేరు జ్యోతి. జ్యోతి, ఓకే. అయితే మేము కాలేజ్ డేస్ నుంచే మేము లవ్ చేసుకున్నాం సార్. 5 years లవ్ మాది. సో ఆమె కొంచెం ఇంటర్ క్యాస్ట్ అని చెప్పేసి ఇంట్లో తెలిస్తే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు సార్. సో ఒప్పుకున్న దానికి ఆమె నాకు నచ్చి ఆమెకు ముందే నేను మాటిచ్చా. ఫస్ట్ డే ఆఫ్ లవ్ నేను మాటిచ్చాను అమ్మకి. ఇద్దరం ఈ జీవితాంతం మొత్తం మీతోనే కలిసి ఉంటా అని చెప్పేసి ఇద్దరం మాట్లాడుకొని పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఒకరోజు ఆర్య సమాజ్కి వెళ్ళి మేము పెళ్లి చేసుకున్నాం సార్. మా ఫ్యామిలీని వదిలేసి మరి నాకు ఈ అమ్మాయి కావాలని చెప్పేసి నేను చేసిన మొట్టమొదటి తప్పు అదే. ఓకే. లాస్ట్ తప్పు కూడా అదే. ఓకే ఓకే. ఎందుకనంటే నేను ఆమెని అంతగానం ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు అప్పుడు బాగుండేది సార్. మళ్ళీ తెలిసిపోతుంది ఇంట్లో అని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళిపోయినాం. ఇప్పుడే వద్దులే, కొంచెం సెటిల్ అయినాక మళ్ళీ గ్రాండ్ గా పెళ్లి చేసుకుందాం అన్నట్టు మాట్లాడుకొని మీ ఇంటికి నువ్వు వెళ్ళిపో, మా ఇంటికి నేను వెళ్ళిపోతా అని చెప్పేసి మేము మాట్లాడుకున్నాం సార్. మాట్లాడుకున్న తర్వాత ఇంట్లో కొన్ని రోజులు అయిన తర్వాత నాకు సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు నేను ఆ పెళ్లి చేసుకుంటే మనం మోసం చేసినట్టు అవుతుంది అని చెప్పేసి నేనేం చేసిన, ఎప్పటికైనా నిజం తెలియాలి అని చెప్పేసి నేను మా ఇంట్లో చెప్పేసిన సార్. నేను పలానా ఒక అమ్మాయిని నేను లవ్ చేసిన, పెళ్లి కూడా చేసుకున్నా. ఆ అమ్మాయిది మన క్యాస్ట్ కాదు, కొంచెం తక్కువ క్యాస్ట్, మీరు ఒప్పుకోరని చెప్పి ఇట్లానంటే నన్ను ఇంట్లో నుంచి ఎలా కొడతాం అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే కూడా నేను ఇప్పుడు ఒక ఆడపిల్లకి మోసం చేయొద్దు అనే కారణంతో నేను కూడా ఇంట్లో వాళ్ళని ఎదిరించడం జరిగింది సార్. ఓకే. ఇప్పుడు ఇన్ని డేస్ తర్వాత మళ్ళీ మా ఇంట్లో వాళ్ళని ఎట్లో నేను ఒప్పించేసేసి ఆమె నేను మళ్ళీ మా ఇంట్లో వాళ్ళ ముందు మళ్ళీ నేను పెళ్లి చేసుకోవడం జరిగింది సార్. మళ్ళీ గ్రాండ్ గా అఫీషియల్ గా. అంటే నేను ఒక్క కొడుకును మా ఇంట్లో, ఇప్పుడు అందరి ముందర ఎందుకు అట్లా అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు పరుగు పోతుందని తెలిసి కూడా నా మీద ప్రేమతోని పెళ్లి చేశారు అందరి ముందర. మళ్ళీ ఎవరికి చెప్పకండి ఇంత ముందే పెళ్లి అయిందని చెప్పేసి మన ఇజ్జత్ ఖరాబ్ అవుతా అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి మళ్ళీ మేము గ్రాండ్ గా పెళ్లి చేసుకోవడం జరిగింది. వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు, మా ఇంట్లో ఒప్పుకున్నారు. లాస్ట్ కి పెళ్లి చేసుకున్నాం, మంచిగా ఉన్నాం. 1 సంవత్సరం వరకు మంచిగా ఉన్నాం. ఓకే. తర్వాత ఈమెకి ఏమైందో అసలుకి ఏం చేస్తుందో కూడా నాకు తెలియదు సార్. నేను చేసిన లవ్ వేరే అమ్మాయి అన్నట్టు నాకు అనిపించింది ఈమె ప్రవర్తన చూస్తుంటే. 1 year తర్వాత నుంచి ఈమె నన్ను నెగ్లెక్ట్ చేయడము. ఇప్పుడు మాది పెద్ద క్యాస్ట్, అంటే పెద్ద క్యాస్ట్ అని గర్వంతో చెప్తలేను నేను. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా సరే వాళ్ళ కాలో ఇలా పట్టుకొని నేను ఒప్పించిన, వాళ్ళు ఒప్పుకోవడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా అసలు ఒప్పుకోరు. మా ఫ్రెండ్సే కొంచెం తక్కువ క్యాస్ట్ వాళ్ళ ఇంటికి వస్తేనే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. అట్లాంటిది నాతో జీవితం పంచుకునే దాంతో ఇట్లా ఉండొద్దు అని చెప్పేసి వాళ్ళు మారిపోయారు. కోడలైనా సరే నా కూతురులా ఉండాలని చెప్పేసి వాళ్ళు మారిపోయారు. కానీ ఈమె బిహేవియర్ చూసి మా పేరెంట్స్ నన్ను వదిలేసి వెళ్ళిపోతారని నాకు భయమైంది సార్. కొన్ని రోజుల నుంచి నేను కొంచెం మిస్కమ్యూనికేషన్ అనేది చూస్తున్నాను సార్. చూసి నేను సడన్ గా ఎందుకో నాకు డౌట్ వచ్చింది, ఇదేనా లేకపోతే దీనికి ఏమైనా దయ్యం పట్టిందా అని చెప్పేసి నేను అనుకున్నాను సార్. ఏందమ్మా, ఏమైంది, ఏం చెప్తున్నారు మీ హస్బెండ్? నమస్తే సార్. నమస్తే. మేము 5 years లవ్ చేసుకున్నాము. 1 year మ్యారేజ్ అయింది. అయితే ఈ లోపు ఏం జరిగింది, తన ఇంటికి వెళ్ళిపోయాడు, నేను మా ఇంటికి వచ్చేసాను. వచ్చేసాక ఇక్కడ ఏం జరిగింది అంటే ఆయన నాకు టైం ఇవ్వకపోవడం, నాతో సరిగా మాట్లాడకపోవడము, ఇలా కొన్ని రోజులు 1 year దాకా అయింది. మా మ్యారేజ్ అయ్యాక మేము సపరేట్గా ఉన్నామన్నమాట. తను నాకు టైం కేటాయించకపోవడం వల్ల కొంచెం డిస్టెన్స్ అనేది మేము జరిగింది. దాని తర్వాత వాళ్ళ ఇంట్లో ఒప్పించాడు, మేము మళ్ళీ వెళ్ళాము, అందరి ముందు మ్యారేజ్ చేసేసుకున్నాము, బాగానే ఉంటున్నాము. లాస్ట్కి వచ్చేసరికి ఏం జరుగుతుంది, నేను మంచిగా ఉండట్లేదని తను అనుకుంటున్నాడు, కానీ తను కూడా నా పట్ల మంచిగా ఉండట్లేదని నేను అనుకుంటున్నాను. ఫోన్లు చెక్ చేయడాలు, అట్లా ఇట్లా చూడాలు, అది ఇదని చేస్తా ఉన్నాడు. నాకు ఇన్ని రోజులు నేను లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాను, 1 year దూరంగా ఉన్నా కానీ మళ్ళీ వచ్చి తనతోనే ఉండిపోవాలని వచ్చాము. ఉన్నా కానీ లాస్ట్కి వచ్చేసరికి నన్ను ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పి కొంచెం బాధ అనిపించి అప్పుడప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, కొన్ని రోజులు అలా ఉండి రావడం అలా జరిగింది సార్. అంతేగాని ఇక్కడ జరిగింది అంటూ ఏం లేదు. 5 years లవ్ చేసుకొని 1 year మేము మ్యారేజ్ చేసుకుని తర్వాత దూరంగా ఉండి కూడా నేను తను కావాలనే కదా నేను వెళ్ళింది.
మరి ఇప్పుడు ఆ రోజు పెళ్లి జరిగినప్పుడు ఫస్ట్ మ్యారేజ్ అయింది కదా, ఉమ్. ఆర్య సమాజంలో పెళ్లి చేస్తున్నారు కదా, ఆ రోజు ఎవరెవరు వచ్చారమ్మా సాక్షులు? వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు, నా తరపున మా ఫ్రెండ్స్, మా అమ్మ, మా నాన్న. ఇద్దరు ఇష్టపడే ఒక 5 సంవత్సరాలు లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు. సో 5 సంవత్సరాలలో మీరు మంచి అండర్స్టాండింగ్ తో ఉన్నారా, లేకుంటే అప్పుడు కూడా లవ్ చేసుకునేటప్పుడు గొడవలు అయ్యాయా? గొడవలేం లేదు, అండర్స్టాండింగే ఉన్నాము. మరి పెళ్లి తర్వాత కూడా మంచిగానే ఉండాలి కదా. పెళ్లి తర్వాత పెళ్ళైన 1 year లోనే మీకు ఇద్దరికి ఎందుకు గొడవలు వచ్చాయి, ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి అంటే నేను చెప్పలేము చెప్తాను కదా సార్ సార్. దానికి ఎందుకు వస్తున్నాయి అంటే థర్డ్ పర్సన్ ఎంటర్ అయింది కాబట్టి వస్తున్నాయి సార్. ఎవరండి థర్డ్ పర్సన్? అమ్మ యాక్టింగ్ బాగా చేస్తుంది సార్, అంటే మిమ్మల్ని కూడా మ్యానిపులేట్ చేద్దామని చెప్పేసి ఆలోచిస్తుందమ్మా. సో రీసెంట్ గా నా మీద నాకే డౌట్ వచ్చి నేను ఆమెకి కొంచెం టైం ఇవ్వకపోవడం అవుతుందా, లేకపోతే నిజంగా ఆమెకి నా మీద ఇష్టం లేదా అని చెప్పేసి అవుతుందా అని చెప్పేసి అంటే, ఎందుకంటే తిన వల్ల నేను నా ఫ్యామిలీని కొన్ని రోజులు దూరం పెట్టాల్సి వచ్చింది. నా ఫ్యామిలీ మీదనే నేను అరవడం స్టార్ట్ చేశాను. లాస్ట్ కి నా జాబ్ కూడా లైక్ ఈమె వల్లనే పోవడం జరిగింది. ఇవన్నీ ఈమె వల్లనే అయినాయి సార్. ఈ డిస్టెన్స్ అనేది ఏదైతే ఉందో, ఈ 5 years లవ్ లో ఒకటే రూమ్ లో అయితే మేము లేం కదా సార్. అవును. తన ఇంటికి తను వెళ్ళింది, మా ఇంటికి మేము వెళ్ళినాం. ఈ టైంలో నీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంటది కదా. అవును. ఫోన్ చేసి ఇంత ముందు నువ్వు గంటలు మాట్లాడేదాన్ని, ఇప్పుడు నువ్వు మాట్లాడట్లేదు. అందుకనే నాకు డౌట్ వచ్చి నేను ఫోన్ చెక్ చేయడం జరిగింది. ఓకే. ఇట్లా మా ఫ్రెండే, తనకు కూడా ఫ్రెండే, కొలీగ్, మా ఊరు పర్సన్ అతను. ఓకే. అతనితోనే ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం జరిగింది. ఎఫ్ఐఆర్ ఏం లేదు మేడం, అలా అని కాదు. 5 years ప్రేమించుకున్నాం, దూరంగా ఉన్నాం, దగ్గర ఉన్నాం అన్నది కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే 5 years ఎలాగో దూరంగా ఉన్నాం, మ్యారేజ్ అయ్యాక కూడా అదే డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఎందుకు? అది కాదు సార్, ఇప్పుడు ఈమె కావాలని చెప్పేసి అసలుకి గొడవ ఏమన్నా సార్ ఇంట్లో నీకు అసలుకి మిగతా ఫ్యామిలీ వాళ్ళలాగా నిన్నేమన్నా కోడల్ని పనికి వెళ్ళమంటుర్రా, లేకపోతే నువ్వేమన్నా పని చేయమంటుర్రా? ఆఖరికి ఇంట్లో పని మనిషి కూడా ఉంది. నీకు ఎందుకు గొడవలు అయితే సార్? అన్ని విధాలుగా ఇంటర్ కాస్ట్ అయినా కూడా అన్ని విధాలుగా చూసుకుంటున్నారు, ప్రేమగా దగ్గర తీసుకున్నారు, అత్తయ్య మామయ్య వాళ్ళు దగ్గర తీసుకున్నారు. అత్తగారు మామగారు వల్ల ప్రాబ్లం ఏం లేదు, నాకు తనతోనే ప్రాబ్లం. డిస్టెన్స్ నేను ఇవ్వలేదు, నువ్వు ఇస్తున్నావు. ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వండి నాకు. తను మీ మీద ఒక నింద వేసేది, నిందనా నిజమా మనకు తెలియదు. మీరు ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ లో ఉన్నారని చెప్తున్నారు, నిజంగానే ఉందా అండి? లేదు సార్, లేదు. లేదు, నార్మల్ గా తనకి ఫ్రెండ్, నాకు కూడా ఫ్రెండ్, మా ఊరు అతనని నేను మాట్లాడుతున్నాను. నా మెసేజ్ చేయటం అలా గానీ మాకు రిలేషన్ అనేది అయితే ఏం లేదు. ఏం లేదు, జస్ట్ నార్మల్ గా మాట్లాడతాం. మాట్లాడినంత మాత్రాన జస్ట్ నార్మల్ అంటే ఇంట్లో మా అమ్మ నాన్న ఉన్నారు, ఏ రోజైనా సరే తిన్నావు అమ్మ నాన్న అని చెప్పేసి, సరే అత్త మా అమ్మ నాన్న అని చెప్పేసి అన్నా? నేను ఎందుకు అనలేదు? మీరు చూస్తున్నారా నేను అనంది? నేను అంటనే ఉంటాను. కాదు, మన ఇద్దరం వేరే ఇంట్లో ఉంటలేం కదా, ఒకటే ఇంట్లో ఉన్నాం కదా. ఇప్పుడు ఉంటున్నప్పుడు నేను చూడకపోతే ఎవరు చూస్తారు? కనీసం నన్ను అడిగినావా, ఆఫీస్ అయిపోయిందా, వచ్చినావా అని చెప్పేసి? నువ్వు పొద్దున వెళ్ళి సాయంత్రం వస్తావు, నువ్వు ఎలా ఎవరి గురించి వెళ్తున్నా? నీ గురించే కదా. ఇప్పుడు డబ్బులు నేను ఇస్తున్నానా, కన్నందుకు మీ అమ్మ నాన్న ఇస్తారా? పెళ్ళైన తర్వాత నుంచి నా బాధ్యతనే కదా. నీదే బాధ్యత, కానీ నువ్వు చూసుకునే విధానం మంచిగా అనిపించట్లేదు. పెళ్ళైన తర్వాత నుంచి నీకు తాళి కట్టిన నుంచి నేనే చూసుకోవాలి కదా, నా రెస్పాన్సిబిలిటీ కదా. చూసుకోలేదని అంటే నువ్వు నా డబ్బులు అడగడం అది కాదు మేడం. నేను పెళ్లి చేసుకున్నాడు, దగ్గర పెట్టుకున్నాడు, నువ్వు ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎలా దూరంగా ఉన్నావు, మరి ఇలా ఉన్నావా, అలా నాకు ఇదే టార్చర్ అయిపోయింది. మేడం వాళ్ళగా చెప్తున్నా, సార్ వాళ్ళగా చెప్తున్నా కదా. నేను ఒకటి అడుగుతా, చెప్పు. సరే, నువ్వు మీ ఇంట్లో నుంచి మనం పెళ్లి చేసుకున్నప్పుడు నీ మీద చిన్న చైన్ అన్నా, చిన్న గోల్డ్ రింగ్ అన్నా, ఏదన్నా కమ్మలైనా సరే ఏమన్నా ఉన్నాయా? నువ్వేమన్నావు నాతోని? నాకు గోల్డ్ అంటే చాలా ఇష్టము, నేను ఇట్లా పేద కుటుంబంలో పుట్టినందుకు అందరి ముఖాలు చూసుకుంటుంటున్నాను అంటే, నేను ఆఖరికి బయట నుంచి లోన్ తీసుకొని మరి ఇప్పుడు కూడా కడుతున్నాను సార్ ఈఎంఐలో. నా ఫోన్ లో మీకు చూపిస్తాను. నేను మా అమ్మకు కూడా అంత బంగారం ఉండదు, ఈమెకు అంత బంగారం చేయించాను సార్ నేను. ఎంత ప్రేమ ఉందమ్మా నీ మీద అసలు. ఒక్క మాట అడిగితే గోల్డ్ కూడా ఎక్కువ రేట్ అయిపోయింది. బాగానే కొనిచ్చాడు నీకు, కొనిచ్చాడు, చూసుకున్నాడు మేడం. నేను దానికి అనట్లేదు, తను నన్ను అనుమానిస్తున్నాడు.
ఇది ఇన్ని రోజులు లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకుంది దీనికేనా? నాకు తెలిసి అసలు మీ ఇద్దరి మధ్య ఈ డిస్కషన్ అంతా నాకు 1 year మీరు దూరంగా ఉన్నారు చూసారా, అక్కడి నుంచి అనుమానం బాగా ఎక్కువైపోయింది. మేడం ఎంత అనుమానించినా ఏం చేసినా సరే మినిమం కొంచెం కామన్ సెన్స్ అనేది ఎవరికైనా ఉండాలి మేడం. ఎవరికుందో కానీ ఇప్పుడైతే ఏమైంది? ఇప్పుడు ఆమె నన్ను సడన్ గా ఇట్లా దూరం పెట్టడాలు అవి ఇవి కాదు మేడం. మేము కలిసి ఉండకపోవడం, కలిసి ఉండడం కూడా మ్యాటర్ కాదు అసలు. ఇప్పుడు ఒకటే ఏందనంటే కావాలని చెప్పేసి నా మీద కేసులు పెట్టడం ఇట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఇప్పుడు అట్లాంటి కేసులు పెడితే ఏదైతే జరుగుతుందో అప్పుడు కొంచెం మా ఇద్దరి మధ్యలో స్పేస్ వస్తుంది. ఆ స్పేస్ మధ్యలో వాళ్ళిద్దరు కలవచ్చు అని చెప్పేసి ఒక కుట్ర అనేది మన పగడ్బందీగా ప్లాన్ చేసింది మేడం. నీ కుట్ర పన్నిందని నీకు తెలుసా? తెలుసు కాదు, నా కళ్ళతో చూసినా సార్. ఈవెన్ ఫోన్ లో కూడా నాకు విత్ ప్రూఫ్ ఉంది, మీకు చూపిస్తాను సార్. నేను విత్ ప్రూఫ్ ఉంది కాబట్టి నేను ఈ రోజు మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకనంటే ఇదే నేను బయట వెళ్ళి పెడితే ఏదైనా చేస్తే ఒక అమ్మాయిగా వాళ్ళ అమ్మ నాన్న సిగ్గుచేటుగా ఉంటది. నేను మా అమ్మ నాన్న కాదన్నందుకు ఒక ఇంటర్ క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు, అంటే నేను నమ్మి పెళ్లి చేసిన ప్రేమ గుడ్డిదంటే ప్రేమ నిజంగా గుడ్డిదే అని చెప్పేసి ఆమె నాకు ప్రూవ్ చేసింది. ఒకసారి అబ్బాయిని కూడా పిలిపియండి సార్. పిలిపిస్తే మీకు నిజాలు ఏందో మీ కళ్ళ ముందర మీకే తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు అబ్బాయి వచ్చారు మేడం. ఇప్పుడు మీ మీద ఆవిడ కేసు పెట్టిందా? పెడుతుంది మేడం. నేనంట ఆమెని కావాలని చెప్పేసి హింసిస్తున్నానంట. అసలుకి ఆమెకి ఇంత పని కూడా చేయదు మేడం. అసలుకి ఇంటికి ఓనర్ లా ఉంటుందా? ఆఖరికి మా అమ్మ నాన్నని రెస్పెక్ట్ ఇవ్వడం. ఒక ఇంటర్ క్యాస్ట్ అమ్మాయి మా ఇంటికి వచ్చిందని అంటే వాళ్ళు తల దించుకోవాల్సింది. అట్లాంటిది కన్న కూతురులాగా చూసుకుంటారు మా అమ్మ నాన్న. ఈమె కూతురులా కదా అసలు కోడల్లాగా చూసుకుంటారు, అసలు మంచిలాగా కూడా చూడట్లేదు వాళ్ళని. బాబు, ఈ రోజుల్లో ప్రేమ వివాహాలు అనేది సర్వసాధారణమైపోయింది. ఇంకా కమ్యూనిటీ బేస్ అంటావా, అసలు కమ్యూనిటీ అనే వర్డ్స్ కూడా మనము ఈ రోజుల్లో అంటే ఈ జనరేషన్లో అయితే కనపడకుండానే పోతుంది. ఎంతసేపు నువ్వు ఇందాకటి నుంచి కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజే, కమ్యూనిటీ తీసేదేం లేదు. ఈ రోజు రేపు అందరం అన్ని విధాలు కలిసిపోయే ఉంటున్నారు. కానీ మీరు అక్కడ చూడాల్సింది మీ మైండ్లో నుంచి కూడా పక్కకు పెట్టండి బాబు, మీ మైండ్లో నుంచి కూడా. ఎందుకంటే ఆమె తక్కువ నుంచి వచ్చింది, మేము గ్రేట్గా చూసుకుంటున్నాం. ఒక్కసారి వన్స్ ప్రేమించావా, పెళ్లి చేసుకున్నావా, నీ లైఫ్లో నీ పక్కన ఉండే కుర్జీ, నీ ఆ మహారాణి కుర్జీ ఆవిడదే. కాస్ట్ చూసైతే లవ్ చేయలేదు సార్. క్యాస్ట్ చూసి లవ్ చేయలేదు సార్. నేను ఎందుకు ఇంతలా బాధపడుతున్నా అంటే ఆమె నోటి నుంచి ఆమెనే అన్నది. ఎందుకంటే మేము తక్కువ క్యాస్ట్ కదా, మీరు చేసుకోరేమో, అంటే నువ్వు ఆడుకున్నాను వదిలేస్తావేమో అని చెప్పేసి నా మాటలు ఆమెనే మాట్లాడి ఈరోజు లాస్ట్కి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నన్నే ఆమె ఆడుకుంటుంది. నేనేం ఆడుకున్నాను? అసలు ఏం ఆడుకున్నాను? ఒకసారి అబ్బాయిని పిలిపించి ఒకసారి మాట్లాడండి సార్, మీకే నిజాలేదో మీకు అలా ఉంటుంది. లేదమ్మా, ఇప్పుడు లవ్ చేసుకున్నారు, ఇద్దరు అర్థం చేసుకున్నారు, సరే క్యాస్ట్ డిఫరెంట్ అయినా కూడా అతను తన మాట మీద ఉండి తన నిజాయితీని మీ ముందే ఇంటర్ క్యాస్ట్ అని 10 సార్లు అన్నాడు. తను 10 సార్లు అన్నాడు. ఏ రోజు తను అలా అంటాడు, ఇలా అంటాడు, చాలా ఇబ్బంది పెడుతుంది. నేను 10 సార్లు అన్నారంటే ఫస్ట్ స్టార్ట్ చేసిన పదం నువ్వే స్టార్ట్ చేసినావు, అర్థమైందా? ఒకవేళ నేను తప్పు చేస్తుంటే నువ్వు 10 మందిలో నిలదీసిన పడుతుంటే, నువ్వు ఇంటర్ క్యాస్ట్ అని అంటున్నావు కదా, నువ్వు బయటికి తీసి ఆ బుద్ధి నువ్వే చూపించుకుంటున్నావు అని చెప్పేసి నేను అంటున్నా. నేను కావాలని కులం తక్కువ చేసి లేకపోతే నిన్ను తక్కువ చేసి మాట్లాడతలేను. నీ బుద్ధి వంకర బుద్ధి అని చెప్పేసి వాళ్ళ ముందు చెప్తున్నా అంతే. వంకర బుద్ధి అంటానికి నీ దగ్గర ప్రూఫ్ ఏముంది? సార్ పిలిపియండి సార్, పిలిపిస్తే తెలుస్తుంది. ఒక నిమిషం అమ్మా, ఇప్పుడు కాస్ట్ గురించి ఇక్కడ కాదు, కాస్ట్ ఏదైనా కానీ ఇప్పుడు సమస్య ఏమొచ్చిందంటే మీరు నిజాయితీగా ఉండాలి. మీరు ఏంది మనకి ఈ రోజులలో కాస్ట్ ఎవరు చూడట్లేదని, అందరు ఈక్వల్, అన్ని కాస్ట్ వాళ్ళు అన్నిటితో సమానంగా ఉన్నారు. అన్ని పొజిషన్స్ లో అన్ని కాస్ట్ డివైడ్ అయి ఉన్నాయండి. ఎవరు తక్కువ లేదు, ఎవరు ఎక్కువ లేరు, అందరు సమానం. సో మీరు కూడా సమానంగానే తను పెళ్లి చేసుకున్నాడు, సమానంగానే ఉంచుతున్నాడు. క్యాస్ట్ అనేది మధ్యలో తీసుకురాకండి, దీన్ని ఒక వీక్నెస్ లా పట్టుకోకండి, ఓకేనా? సో అది పక్కన పెట్టేయండి. ఫస్ట్ మీరు నిజాయితీగా ఉన్నారా లేదా అనేది తను అడుగుతున్నాడు. నిజాయితీగా లేనంటున్నాడు కదా, ప్రూవ్ చేపిస్తాను. జ్యోతి ఒకటి చెప్పాలా నీకు, ఒకవేళ నాకు క్యాస్ట్ డిఫరెన్స్ ఉంటే అసలు నేను పెళ్లి కూడా చేసుకోపోతుండే తెలుసా నేను. సార్ ఇప్పుడు వచ్చిన అబ్బాయి బయట ఉన్నాడు సార్, ఒకసారి పిలిపియండి, మీకే తెలుస్తుంది సార్ నిజాలు. అప్పుడు ఒకవేళ నా తప్పుంటే నన్నే జైలుకు పంపించండి, ఆమె తప్పుంటే ఆమెకు శిక్షించండి సార్, అంతే. చెప్పడం మీరు చెప్పండి. ఆ థర్డ్ పర్సన్ ఎవరు? మీరు ఎందుకు ఫ్రెండ్ అని అంటున్నారు? సరే ఫ్రెండ్ అంటున్నారు. హస్బెండ్ కి ఎప్పుడైతే నచ్చదు అంటే మీరు మాట్లాడింది, అసలు ఫ్రెండ్ తో మీకు ఏం సంబంధం? ఏం మాట్లాడతారు మీరు తనతో? ఏం షేర్ చేసుకుంటారు? చిన్నప్పటి నుంచి తనకి ఎలా ఫ్రెండ్ నాకు అలా ఫ్రెండ్. సరే మీరు ఏం షేర్ చేసుకుంటున్నారు ఫ్రెండ్ తోటి? తను ఎలా ఇలా అంటున్నాడు, అలా అంటున్నాడు, ఇప్పుడు
క్యాస్ట్ వేరేని మా అత్తగారు మా మామగారు ఇలా అంటున్నారు అది ఇదని నార్మల్ గా ఏదో ఫ్రెండ్స్ అన్నాక షేర్ చేసుకోకుండా ఉంటామా సార్? అలా చేసుకున్నందుకే ఇలా ఇంత అంటే అర్ధరైతున్నప్పుడు కూడా నీకు ఫోన్ ఎందుకు చేయాలి, నువ్వు మెసేజ్ ఎందుకు పెట్టాలి? కాదు, ఫ్రెండ్ అంటే సార్ నార్మల్ గా ఫ్రెండ్ అంటే మార్నింగ్ టైం అనో ఆఫ్టర్నూన్ టైమో ఈవినింగ్ టైమో చేస్తారు సార్. నువ్వు 12:30 1:30 అంటే అందరు పడుకునే టైంలో నీకు మెసేజ్ చేయడం ఏంది? అది నువ్వు ఫ్రెండ్షిప్ చూపించుకున్న వాల్యూస్ అక్కడ. సరే ఆ ఫ్రెండ్ కి పెళ్ళయిందా? అవ్వలేదు. అవ్వలేదు. మీతో ఏం పని ఆ ఫ్రెండ్ కి? సరే మీతో ఫ్రెండ్ పని ఉన్నా కూడా మీ హస్బెండ్ తో మాట్లాడాలి, డే టైమ్ లో మీ హస్బెండ్ ముందు మాట్లాడాలి. ఆ అర్ధరాత్రి ఒకరికి మెసేజ్ చేయడం ఏంటండి? సార్ తను చేసినప్పుడు ఏం లేదు, తను ఫ్రెండ్ గా తను అన్ని షేర్ చేసుకున్నప్పుడు తను మాట్లాడినప్పుడు తను చేసినప్పుడు ఏం లేదు, నేను చేసుకుంటే తప్ప వచ్చిందా సార్? తప్పది 100% నాకు అనిపిస్తుంది అయితే తప్పు. ఫ్రెండ్షిప్ అనేది ఒక బౌండరీస్ దాకానే ఉండాలి. ఒకసారి పెళ్ళయిందంటే మన బౌండరీస్ లో మనం ఉండాలి. ఎంత ఫ్రెండ్ అయినా గానీ అవతల హస్బెండ్ కి హట్ అవుతుంది, తనకి ఇష్టం లేదు అంటే అవుతుంది సార్. తను నాకు ఫ్రెండ్ అని తనకి తెలుసు కదా సార్. వినండి ఫస్ట్ మొత్తం వినండి. ఇప్పుడు మీ హస్బెండ్ కి ఇష్టం లేదు తనతో మాట్లాడడం, మీ హస్బెండ్ కి అగేన్స్ట్ గా పోతారా మీరు? తను చెప్పాలి కదా, నాకు తనతో మాట్లాడితే నాకు ఇష్టం లేదు, మరి నువ్వు మాట్లాడకు, నువ్వు కాదు చేయకు. కాదు కాదు ఒకసారి ఇక్కడ చూడు, ఏదైనా సరే ఒక 10 గంటల నుంచి 12 గంటల వరకు ఎవరికైనా సరే ఒక బెడ్ టైం సార్. అది నేను చెప్తున్నాను. ఆ టైంలో కూడా నువ్వు దాని దగ్గర రాకియకుండా వాళ్ళతో చాటింగ్ చేస్తున్నావు అంటే ఏ మొగడైనా సరే ఏమనుకోవాలి సార్? మరి అంతగానంగా ఏం మాట్లాడుతున్నారు మీరు ఆ బెడ్ టైమ్ లో కూడా? మరి నాకు అదేదో నిజం చెప్పచ్చు కదా. ఇప్పుడు నాకు కళ్ళ ముందర నేను చూసిన అది నాకు నిజం అని తెలుసు, మీకు కూడా ప్రూవ్ కావాలని చెప్పేసి అదేదో నిజం చెప్పచ్చు కదా. ఇప్పుడు సార్ వాళ్ళ ముందర నిజం చెప్పు, నాకు నువ్వు అంటే ఇష్టం లేదు, డివోర్స్ తీసుకుందాం, నేను వేరే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి 5 సంవత్సరాలు వెయిట్ చేసి నేను మ్యారేజ్ చేసుకొని మళ్ళీ తర్వాత మీ ఇంటికి వచ్చి మళ్ళీ నీకు ఎంత ఇష్టం ఉందో నాకు ఫోన్ లో నీ ఫోన్ లో కనిపిస్తున్నా లేదు కదా. నీకు ఎంత ఇష్టం ఉందో నీ ఫోన్ లో నాకు కనిపించింది ఆల్రెడీ, అందుకని ఆ పర్సన్ ని తీసుకొచ్చిన సార్. ఒకసారి ప్లీజ్ మీకు దయచేసి మీకు దండం పెట్టి అడుగుతున్నా నేను, ఒకసారి అతన్ని పిలిపించి అడగండి సార్. అయితే ఇప్పుడు మీరు 5 సంవత్సరాల నుంచి లవ్ చేసుకున్నారు. ఈ 5 సంవత్సరాల నుంచి లవ్ చేసుకున్న వాళ్ళు ఈ సంవత్సరంలో తన మీద ఇష్టం లేదు అంటున్నారు. ఇష్టపడట్లేదా, ఇష్టపడుతున్నారా? ఇష్టపడట్లేదు. ఆ అబ్బాయి మీద ప్రేమ లేదు ఈ సంవత్సరంలో. అంటే దూరం ఉంటానా మీ ఇద్దరి మధ్య ప్రేమ తగ్గింది అంటున్నారు. మరి ఒక మాట ఇక్కడ క్లారిటీగా చెప్పు, మీరు ముగ్గురు ఎంత మంచి ఫ్రెండ్స్ అది మాకు సంతోషమే, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదనుకోండి. కానీ ఈ మీ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, మీ ఇద్దరి మధ్య పెరుగుతున్న దూరం ఏదైతే ఉందో మీ తల్లిదండ్రులకు చెప్పుకోవచ్చు కదమ్మా. నువ్వు అంటే మీ అమ్మగారింటికి వెళ్ళిపోతున్నావు, అదే విషయం మీద మీ తల్లిదండ్రులతో షేర్ చేసుకోకుండా ఇంకొక వ్యక్తిని ఎందుకు తల్లిదండ్రులతో ఎలా షేర్ చేసుకుంటారు మేడం? వాళ్ళకి ఇష్టం లేకుండా, నా తల్లిదండ్రులకు ఇష్టమే, తన తల్లిదండ్రులకు అప్పటికి ఇష్టం లేదు. సరే అందరికీ ఒప్పించి చేసుకున్నాము, అయిపోయింది. ఇప్పుడు మనం ఏదన్నా మాట్లాడిన పరిస్థితి వస్తే మీకు ఇష్టమే మీరు చేసుకున్నారు, ఇవన్నీ మళ్ళీ ఎందుకమ్మా అట్లా ఇట్లా అని ఏదో చెప్తా ఉంటారు. నేను దూరంగా ఉన్నప్పుడైనా దగ్గర ఉన్నప్పుడైనా నేను రూమ్ లో ఉన్నప్పుడైనా నా ఫ్రెండ్ గా షేర్ చేసుకున్నాడు తను. అందువల్ల నేను అన్ని చెప్తున్నాను, అన్ని చెప్పుకోవడం చేసుకోవడం, నా కష్టాల్లో అయినా నా బాధల్లో అయినా సుఖంలో అయినా గానీ నా ఫ్రెండ్ లాగా తను నాకు ఉన్నాడు. అందువల్ల నేను తనకి షేర్ చేశాను అనమాట. తల్లిదండ్రులు అమ్మ నేను ఇలా అని అంటే, ఏంటమ్మా ఆ రోజు నువ్వు ఇలా నీకు ఇష్టమయ్యే కదా నువ్వు చేసుకున్నది, మరి ఎందుకు ఈ రోజు ఇట్లా చెప్తున్నావు, తను ఏం ప్రాబ్లము అది ఇది అని చెప్పి మళ్ళీ అలా ఉంటది. తను నాకు తెలుసు, తను నాకు హస్బెండ్, తను నాకు ఫ్రెండ్. అదే అర్థమైంది. ఏంటంటే 1 year లో ఓదార్పు ఎక్కువ దొరికిందండి. అదే అంటే ఇప్పుడు నీకు ఆ అబ్బాయితో చెప్పడం వల్ల ఇక్కడ ఇష్యూస్ అన్నీ అక్కడ నువ్వు షేర్ చేసుకోవడం వల్ల అది ఏమన్నా మారిందా? అది ఏం మారింది? మీ ఇద్దరి మధ్య ఇంకా దూరం కాస్త పెరిగింది. ఇన్ని సంవత్సరాలు కష్టపడి మీరు ప్రేమించుకొని మీ గొడవలు మీరే మళ్ళీ తీసి బయట పెట్టుకుంటున్నారు. కానీ ఏమన్నా మీ ఇద్దరి మధ్య ప్రేమ దగ్గర అయిందా? పోనీ మీరు సంతోషంగా ఉన్నారా? చివరాకన ఏం మిగిలింది అంటే ఆ అబ్బాయిని నీకు కొనిచ్చిన బంగారము, ఇన్ని రోజులు మీరిద్దరు కష్టపడి మీ టైం వేస్ట్ చేసుకున్నది ఒకటే మీకు మిగిలింది, అంతేనా? మరి 3వ వ్యక్తిని తీసుకురావడం వల్ల మీ ఇద్దరి మధ్య ఇబ్బందులు ఉంటాయన్న విషయం నువ్వు ఆలోచించలేకపోయావా? పోనీ మీ తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే ఏదో ఒకటి సార్ట్ అవుట్ అయ్యేది, మేము ఇంకా దగ్గర అయ్యే వాళ్ళమన్న ఆలోచన నీకు రాలేదా? ఏ తల్లిదండ్రులు అనుకుంటారమ్మో కూతురు కాపురం ఖరాబ్ అవుతుంటే సరేలే తిట్టుదాము, రిటర్న్ ఒక 2 మాటలు అందామా అని అనుకుంటారా? వాళ్ళిద్దరిని దగ్గర చేయడానికి ప్రయత్నిస్తారు ఏ తల్లిదండ్రులైనా సరే. ఎందుకంటే ఆ రోజున మీరిద్దరు ఫస్ట్ పెళ్లి చేసుకున్నప్పుడు, ఆర్య సమాజంలో మీరు పెళ్లి చేసుకున్నప్పుడు మీ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారా? అంటే నువ్వు ప్రయారిటీ ఇచ్చావు కదా, అదే ప్రయారిటీ తిరిగి నీకు ఇచ్చేవాళ్ళు కదా. నువ్వెందుకు అలా తప్పుగా ఆలోచించావు, తిరిగి నన్నే తిడతారు అని? వాళ్ళ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నావు, కాదని అయితే పెళ్లి చేసుకోలేదు. అలాంటప్పుడు నీకు సపోర్ట్ చేసేవాళ్ళు కదమ్మా. అదంతా వదిలిపెట్టి 3వ వ్యక్తిని తీసుకొచ్చి ఇప్పుడు ఇవి కాస్త డిస్ప్యూట్స్ కిందకి వెళ్ళిపోతున్నాయి. అంతేనే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య సంబంధం ఉన్నట్టుగా రివీల్ అవుతుంది, అవునా? మరి ఇప్పుడు నువ్వు దాన్ని ఏమంటావు, అబ్బాయితో నీకు ఎలాంటి సంబంధం లేదు అంటే? లేదు,
మీ ఇద్దరి మధ్య అఫైర్స్ ఏం లేవు అంటావు, ఏం లేదు, ఏం లేవు అంటావు. మరి అబ్బాయి ప్రూవ్ చేస్తా అంటున్నాడు కదా. చేయమనండి. మేడం బాధలు కష్టాలు ఉంటే కన్నా తల్లిదండ్రులకనే చెప్పాలి, పెళ్లి చేసుకున్న హస్బెండ్ కన్నా చెప్పాలి. పెళ్లి చేసుకున్న భర్తకి చెప్పాలి అంటే పెళ్లి చేసుకున్న భర్తే అది ఇది అని మాట్లాడినప్పుడు ఏం చెప్తాం మేడం? తనకి ఏం చెప్తాము, ఏం షేర్ చేస్తాము? పొద్దున్న దాకా వెళ్ళొస్తారు, చికాకు పడతారు, అంటే అది ఇది అని చెప్పి ఏం చెప్తాము? అంటే అసలు తన వల్లే ప్రాబ్లమ్ అయ్యే. ఇంకా సరే ఇంకా తన ఒక గురించి మాట తనకేం అమ్మా, చెప్తాం? ఒక మాట. ప్రాబ్లమ్ని చెప్పుకోవడానికి నీకు టైం కుదరట్లేదు, ఇష్టపడట్లేవు. బంగారం మాత్రం కావాలన్నప్పుడు నువ్వు అడగొచ్చా? నాకు ఇది కావాలి అది కావాలి అని కట్టుకున్న అడగొచ్చా? భర్తగా మేడం ఇది మరి తేవాలి కదా. మరి కట్టుకున్న భర్త తేవాలిగా అని చెప్పేసి అంటున్నావు. కట్టుకున్న భర్తకి నీ బాధలు కష్టాలు చెప్పుకోలేవా? మరి బంగారం కావాలంటే నీ భర్తను అడిగినావు కానీ మరి బంగారం కావాలని నీ ఫ్రెండ్ని అడగలేదేంటి? నేను ఇలా అంటున్నాను కదా, అసలు నన్ను ఎందుకు అనుమానించాలి? నువ్వు అనుమానం పనులు చేస్తున్నావు కాబట్టి అనుమానిస్తున్నా నేను. అంటే బంగారం కొనిచ్చాక అనుమానం మొదలైందా? అనుమానం మొదలయ్యాక బంగారం కొనిచ్చా? అనుమానం మొదలయ్యాక బంగారం కొనిచ్చాడు. అనుమానం వదిలేయాక బంగారం కొనిచ్చాడు అంటుందిగా. అదే కదా. ప్రేమ ఉన్నట్ట ప్రేమ లేనట్ట? లేనట్ట చెప్పు. ప్రేమ లేకపోతే నేనెందుకు ఇప్పిస్తా మేడం? అదే కదా. అంతే కదమ్మా. అనుమానం మీకు ముందుగానే మొదలైంది. ఎప్పుడైతే ఫస్ట్ పెళ్లి చేసుకొని దూరమయ్యారో అప్పటి నుంచి అనుమానం మొదలైంది అంటున్నావు. మరి అలాంటప్పుడు బంగారం ఎందుకు కొనిస్తాడు? నీ మీద ప్రేమ లేంది. ఆమెకు ఒకటే పిచ్చి మేడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నకు బాగాలేనప్పుడు కూడా మీ అమ్మా నాన్నకు మనం డబ్బులు ఇద్దాము, హెల్త్ బాగాలేదుగా అని చెప్పేసి అని అంటుంటే, లేదు గోల్డ్ రింగ్ అని వస్తుందిగా అని చెప్పేసి అంత బంగారం పిచ్చి. ఇప్పుడు నా మీద కూడా నేనేమనుకున్నా, లవ్లో ఉన్నప్పుడు నా మీద ఇంత ఇష్టం కదా, ఒకవేళ మా అమ్మా నాన్న చూపించిన పెళ్లి చేసుకున్నా ఇంత మంచి భార్య రాదని నేను అనుకున్నా. నాకు తర్వాత తెలిసింది ఏంటి, అరే ఈమెకు డబ్బు అంటే పిచ్చి, బంగారం అంటే పిచ్చి అని నాకు లేటర్ అని తర్వాత తెలిసింది నాకు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, మీ ఇద్దరికి చెప్తున్నా, ఎప్పుడైతే ఎవరైనా హస్బెండ్ ఆర్ వైఫ్ ఇష్యూ వచ్చినప్పుడు ఎవరైనా థర్డ్ పర్సన్ వచ్చేసి ఎమోషనల్ సపోర్ట్ ఇస్తారు చూసారా, అయ్యో అట్లా చేశాడా, అయ్యో ఇట్లా చేశారా అంటే ఏదో మీ మీద ప్రేమ ఉండి మీ ఫ్రెండ్షిప్ వల్లనో లేకుంటే మిమ్మల్ని సింపతి చూపించడం కాదండి. వాళ్ళది కూడా ఒక కోణం ఉంటుంది. అంటే వాళ్ళకు కూడా ఒక మీ మీద నుంచి ఒక ఆశ ఉంటుంది. అది ఏ విధంగా కూడా అవ్వచ్చు. అది మీ ఎమోషన్ని క్యాచ్ చేసుకొని మిమ్మల్ని ఫినాన్షియల్గా కూడా యూస్ చేసుకోవచ్చు, లేదా ఫిజికల్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ప్రతి ఇలాంటి వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యాడంటే అక్కడ అడల్టరీ జరుగుతుంది ఖచ్చితంగా. అక్కడ ఒక అక్రమ సంబంధం అనేది ఏర్పడుతుంది. మ్యాక్సిమం ప్రతి దాంట్లో జరుగుతుందని చెప్పట్లేదు, కానీ మ్యాక్సిమం ఒక అక్రమ సంబంధం ఏర్పడుతుందండి. ఇప్పుడు మీరు ఆ ఫ్రెండ్ తోటి ఎంత క్లోజ్గా మాట్లాడుతున్నారు, ఒకటికి మెసేజ్లు చేస్తున్నారు అంటే నేను మీ మీద ఏదో డౌట్ పడుతున్నట్టు కాదు, కానీ మీ హస్బెండ్ చెప్పే విధంగా చూడాలనిపిస్తే అట్లనే అనిపిస్తుంది. బట్ ఫ్యాక్ట్ ఏందో మనకు తెలియదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. మీ హస్బెండ్ కూడా మీ మీద ఇన్ని అనుమానాలు ఉన్నా కూడా మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు, మిమ్మల్ని బంగారం కొనిస్తున్నాడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మంచిగా ఉన్నాడు. కాబట్టి మీరు ఏదైనా ఉంటే క్లారిటీగా చెప్పండి అమ్మా. ఎంతసేపటికి మీరు వెనకేసుకొని రాకండి. మీరు ఎంతసేపటికి కూడా నా ఫ్రెండు, నేను మాట్లాడతాను, ఫ్రెండ్స్ కూడా ఉండొద్దా అని చెప్పకండి. ఫ్రెండ్షిప్ ఉండాలి, కానీ ఒక హద్దు దాకానే ఉండాలి. హద్దు మీరితే అది ఫ్రెండ్షిప్ అవ్వదు, అది ఒక సంబంధం కిందికే కన్వర్ట్ అవుతుంది. అదైతే గ్యారెంటీ. లేదు సార్, ఏ రిలేషన్ లేదు, ఫ్రెండే. సరే, ఇంకా ఎంతసేపు అయినా కూడా అమ్మాయి లేదంటుంది, అబ్బాయి ఉంది అంటున్నాడు. అది పిలిస్తేనే అర్థమవుతుంది సార్ మనకు కూడా. పిలుస్తాం. మరి ఏం పేరు బాబు అబ్బాయి పేరు? కిషోర్. కిషోరా? బాబు కిషోర్ రండి మా. నువ్వేనా బాబు కిషోర్ అంటే? అవును మేడం. నమస్తే. నమస్తే సార్. నమస్తే. వీళ్ళిద్దరి మధ్యలో ఏంది నీ గురించే మొత్తం లొల్లి అవుతుంది? ఏందిరా ఇక్కడ పిలిచినావు అని. ఇక్కడికి పిలిచినావు అని చెప్పేసి నువ్వు అడుగుతున్నావు, కానీ మీ ఇద్దరి మధ్యలో ఏమైతుందో నాకు ప్రూఫ్ ఉంది కాబట్టి ఇక్కడ పిలిచిన. నేను ఇది చేస్తున్నావు అని చెప్పేసి ఇప్పుడు నేను ఇక్కడ పిలిచినట్టు నువ్వు రావు. నేను ఏదో పని ఉందని చెప్పేసి పిలిచిన కాబట్టి సార్ వాళ్ళ ముందా మేడం ముందర మీ నిజస్వరూపం బయట పడుతుంది కాబట్టి నేను ఇక్కడ పిలిచిన. సరే, అంటే నువ్వు ఏడకి వస్తున్నావు కూడా తెలియకుండానే వచ్చినావా? పిలిస్తే పిలిచాడని వచ్చాను మేడం. అంతే. అంతే. ఇంకా ఏందని కూడా తెలియదు విషయం. మీరిద్దరు ఎవరు? స్కూల్ మేట్సా? ఎవరు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే ఎలా? విలేజ్ లోనే ఫ్రెండ్స్. విలేజ్ లో నార్మల్ కామన్ ఫ్రెండ్స్. ఓకే. ఈ అమ్మాయి మీకు ముందు నుంచే తెలుసా లేకుంటే పెళ్ళైన తర్వాత తెలుసా? ముందు నుంచే తెలుసు. ముందు నుంచే తెలుసు. ఇప్పుడు వీళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ తెలుసా? తెలుసు. మీ హద్దులు మీకు తెలుసా? తెలుసు. మీ బౌండరీస్ మీకు తెలుసా? తెలుసు. ఎక్కడ దాకా మాట్లాడదో తెలుసా? తెలుసు. మరి మీరు మాట్లాడేది ఏంటి? ఒకటికి మీరు ఎందుకు మెసేజ్ చేశారండి? ఇప్పుడు నార్మల్ గా ఫ్రెండ్ గా తను మాట్లాడుతుంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను కదా. సరే, ఆమె ఏదన్నా వేరే ఫ్రెండ్ కాకుండా ఇంకేదన్నా చేయమని చెప్తుంది, చేస్తారా? మీకు సెల్ఫ్ మైండ్ లేదా? చెప్పండి సార్, నార్మల్ గా అడుగుతున్నా. సరే, ఫ్రెండ్ ఈజ్ ఫ్రెండ్.
ఫ్రెండ్షిప్ ఉండాలి ఖచ్చితంగా. ఒక లేడీకి సపోర్ట్ చేస్తున్నారంటే చేయాలి, కానీ తను ఏది చేయమంటే మీరు అది చేసేస్తారా? చెయ్యం కదా. తనకు కూడా ఒక హస్బెండ్ ఉన్నాడు, హస్బెండ్ ఫీల్ అవుతాడు, తను నా ఫ్రెండే అని మీకు తెలుసు కదా. తెలుసు. మరి అన్ని తెలిసాక మీరు వాళ్ళ సంసారాన్ని చెడగొట్టాలని అనుకుంటున్నారా? నేను అనుకోవట్లేదు. ఇప్పుడు మీ వల్ల ఇక్కడ డిస్టర్బెన్సెస్ వచ్చేసింది కదా. ఆమెతో మీకు ఏం సంబంధం అండి? ఫ్రెండ్షిప్ దాకానే పెట్టాలి, కానీ ఒకటికి ఏం మెసేజ్ చేస్తున్నారు? తనకు ఏం మాటలు చెప్పారు? తన మైండ్ మొత్తం చేంజ్ అయిపోయింది, డైవర్ట్ అయిపోయింది. మీరు వచ్చినప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య సరిగ్గా కాంటాక్టే లేదంట. బాబు ఒక మాట, భార్య భర్తలు అన్నాక 10 తర్వాత కలిసి ఉంటారా, సపరేట్గా ఉంటారా? కలిసే ఉంటాయి. ఆ టైంలో నీకు మెసేజ్ చేస్తున్నప్పుడు నువ్వు రిటర్న్ ఆ అమ్మాయికి ఏమా పక్కన ఏమో నువ్వేమని పిలుస్తావో నీ ఫ్రెండ్ని తెలీదు, లేడా మీరు ఇద్దరు హ్యాపీగా ఉన్నానా నువ్వు కట్ చేసేది ఉంటివి. నువ్వెందుకు ఆ అమ్మాయి మాట్లాడుతుంది కదా అని, నీతో షేర్ చేస్తుంది కదా అని నువ్వెందుకు రిప్లైస్ ఇస్తున్నావు? అంటే మీ ఇద్దరి మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఏం లేదు మేడం. మరి లేనప్పుడు ఆ టైంలో, అంత అర్ధరాత్రిలో నిద్రపోయే టైంలో ఏం అవసరం ఉంటుంది? నేను ఒక ఫ్రెండ్ గానే మాట్లాడుతున్నాను తనతో. సరే, నీకు రేపు పెళ్ళి అవుతుంది. నీకు పెళ్ళి అయినప్పుడు నీ వైఫ్ కి నేను 12 గంటలకు 2 గంటలకు మెసేజ్ చేస్తా. నువ్వేమనుకుంటావు? ఏదో ఒకటి నార్మల్ గా మెసేజ్ చేసిన అనుకుంటాడా, లేకపోతే సంబంధం ఉంది అనుకుంటావా? నేను ఫ్రెండ్ లాగే ట్రీట్ చేస్తాను. నీకు పెళ్ళి ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తావు? లేదు కదా, అట్నే మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఏమి లేదు అంటారు? ఏమీ లేదు. ఆ రాత్రిలో ఫ్రెండ్స్ అన్నప్పుడు చాట్ చేసుకోవచ్చు, కాల్స్ మాట్లాడుకోవచ్చు, భర్తను పక్కన పడేయచ్చు అంటారు. అలా అని నేను అనట్లేదు కదా. మరి దాని అర్థం అదే కదా. భర్తకి ఇవ్వాల్సిన టైం నీకు ఇస్తున్నప్పుడు ఏమనాలి? బెడ్ టైంలో భర్తకి టైం ఇవ్వకుండా నీకు టైం ఇస్తుంది, నీతో షేర్ చేసుకుంటుంది, నీతో మాట్లాడుతుంది అన్నప్పుడు ఏమనుకోవాలి చెప్పు? ఆ అమ్మాయి ఏమంటుంది తెలుసా? నాకు అసలు టైమే ఇవ్వట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అని అంటుంది. అలాంటి ఒక వ్యక్తి అర్ధరాత్రిలో నీతో చాట్ చేస్తుంది అంటే ఏమనాలి? అంటే ఈ టైం నీకు ఇస్తుంది అన్న విషయం మా అబ్బాయికి అప్పుడే అర్థమవుతుంది. అంటే రిమైనింగ్ టైంలో కూడా నీతోటే ఉన్నట్టు కదా. ఓన్లీ నైటే చేస్తుందా, డేలో కూడా చేస్తుందా? డేలో అప్పుడప్పుడు చేస్తుంది. మరి కంప్లీట్ గా టైం నీకే ఇస్తున్నప్పుడు మరి ఆ అబ్బాయి టైం ఇవ్వట్లేదని ఎందుకు అడుగుతుంది? ఏమ్మా, డేలో కూడా నువ్వు చార్జ్ చేస్తున్నావు, నైట్ లో కూడా చార్జ్ చేస్తున్నావు, భర్త నీ పక్కన ఉన్నాడు, చాటింగ్ చేయడం తప్పే ఉంటుంది మేడం, నాకు అర్థం అది. మరి భర్త టైం ఇవ్వట్లేదని ఎందుకు అంటున్నావు? కష్టపడుతున్నాడు అనుకోవచ్చు కదా. కష్టపడుతున్నాడు, అప్పుడు ఫస్ట్ అంతే దూరం పెట్టేశాడు, అయిపోయింది. దాని తర్వాత దగ్గర ఉన్నప్పుడు కూడా అదే కష్టపడటంలో తప్పులేదు మేడం. కష్టపడొచ్చి మరి భార్య ఎలా ఉన్నది, మరి ఎలా చూసుకోవాలి ఏంటనేది తనకు తెలియాలి కదా. అన్ని సౌకర్యాలు నీకు కంప్లీట్ గా సరిపోదు మేడం. నన్ను కంప్లీట్ చేయని ఒక మాట, అన్ని నీకు సౌకర్యాలు కల్పించిన ఒక వ్యక్తి నీకు బంగారం కావాలి, నీ ఇష్టాలను అన్నిటిని తను కూడా ఇష్టంగా స్వీకరించాలి. మరి వీటన్నిటికీ డబ్బులు కట్టాలి కదా, మరి కష్టపడాలి కదా. కష్టపడకుండా నీకు మాత్రమే టైం ఇచ్చి నీ పక్కనే కూర్చుంటే బంగారాలు, తిండి, బట్టలు అన్నీ వస్తాయా? రావు కదా. మరి కష్టపడి ఒక వ్యక్తి డ్యూటీ నుంచి ఇంటికి వచ్చాడు, మరి తను ఒక టైం నీకు ఇస్తున్నాడు, ఆ వ్యక్తిని నువ్వు పక్కన పడేసి నువ్వు ఫోన్లో కూర్చుంటే దాని అర్థం ఏంది? బెడ్ టైం ఎందుకు ఇవ్వట్లేదు తనకి? ఇస్తూనే ఉన్నా మేడం. ఆఫీస్ నుంచి వచ్చాను, ఇట్లా టైర్డ్ అయిపోయాను. మేడం ఇక్కడ మీరు ఆలోచిస్తుంటే, ఇప్పుడు వీడే అన్నాడు మార్నింగ్ మెసేజ్ చేస్తుంది, ఆఫ్టర్నూన్ మెసేజ్ చేస్తుంది, సాయంత్రం మెసేజ్ చేస్తుంది, నైట్ మెసేజ్ చేస్తుంది, నైట్ మిడ్ నైట్ 2 గంటలకు 1 గంటలకు మెసేజ్ చేస్తాను. నీ టైం మొత్తం నువ్వు ఈయన ఇచ్చినప్పుడు నాకేడా టైము? అసలు ఫస్ట్ నువ్వు ఇచ్చావా నేను ఇవ్వడానికి? నువ్వు ఈయనకి ఇస్తున్నావు కదా, నేను ఎట్లా ఇస్తా? నువ్వు ఇవ్వట్లేదు కాబట్టి నేను తనకిస్తున్నా. నువ్వు అని అంటుకున్నావు కాబట్టి నేను నీతో ఉండట్లేదు, అది నీకు అర్థమవుతుందా? ఇప్పుడు కూడా ఒప్పుకుంటలేదు మేడం అసలుకి, నిజం చెప్పాలంటే. ఏం లేదు అని అంటుంది. ఇప్పుడు నువ్వే అన్నావు కదా నా కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి అని చెప్పేసి, మొగనికి చెప్పుకుంటావా లేకపోతే మీ బెస్ట్ చెప్పుకుంటావా? చెప్పుకునే ఇదే స్టేజ్ లో లేడు తను. చాటింగ్ చేస్తున్నావు కదా, చాటింగ్ లో చెప్పుకోవచ్చు కదా. మరి నువ్వేం చేస్తుంటావు బాబు కిషోర్? నువ్వేం చేస్తుంటావు? వీళ్ళిద్దరి మధ్యలో దూరి ఈ రామాయణం ఇంత ఉంటావు ఎట్టా? ఏం చేస్తుంటావు? జాబ్ అంటే ఏంది? సేల్స్ గా చేస్తుంటాను. సేల్స్ పర్సన్ గా చేస్తున్నావు. టైం ఎక్కడ ఉంటుంది నీకు? రావాలా, హ్యాపీగా తిని పడుకోవాలా, నీకు టైర్డ్ అయిపోవా నువ్వు? ఇప్పుడు సేల్స్ పర్సన్ అంటే ఎప్పుడు ఫుల్ బిజీగానే ఉంటారు కదా. మరి అంత టైర్డ్ అయిపోయినాక నీకు రాత్రి నిద్ర రాదా? ముచ్చట పెట్టుకుంటూ కూర్చుంటావా? తను ఫోన్ చేస్తుంది, కాల్ చేస్తుంది కాబట్టి నేను మాట్లాడుతాను. ఇక్కడ ఉండేదల్లా ఇదో అంత ఇదిగా చెప్తున్నాడు. నీకు ఇప్పటికైనా బుద్ధి ఉండాలా? ఇంత క్లియర్ గా చెప్తున్నాడు, నాదేం కాదు, నేను పడుకున్న జాగాలో, నేనున్న జాగాలో నేను ఉంటుంటే ఆమెనే ఫోన్ చేసి, ఆమెనే మెసేజ్ చేసి, ఆమెనే ఇబ్బంది పెడుతుంది అని అంటే, ఇప్పుడు వచ్చి కూర్చోగానే ఆ పిల్లోడు కూడా అవును మేడం కష్టాలు ఉంటాయి, బాధలు చెప్పుకుంటారు అంటలేడు. స్టార్టింగ్ నుంచి కూడా వేస్తుంది నేను మాట్లాడుతున్నా.
మరి తను కూడా చెప్పాలి కదా, నువ్వు నాకెందుకు చెప్తున్నావు, మరి మీ హస్బెండ్ చెప్పుకోవచ్చు కదా అని తను చెప్పాలిగా, మళ్ళీ వారో చెప్పాలి కదా నాకు ఇలా అని. నువ్వు నాకెందుకు చెప్తున్నావు అమ్మా, మరి తను ఉన్నాడు కదా, వాడు ఉన్నాడు కదా, వాడికి చెప్పాలి అది ఇదని నువ్వు ఆ రోజే చెప్తే నాకు ఇబ్బంది అవుతుందని చెప్తే నేను చెప్పకుండా ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ సింక్ అవ్వట్లేదు మేడం. ఎందుకు అవ్వట్లేదు అంటే సార్, ముందే నేను చెప్తుంటే వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకుంటుంటే, వాట్సాప్ లో మెసేజ్ పెట్టుకుని ప్లాన్ చేసుకుంటుంటే, ఇప్పుడు ఎందుకు సింక్ అవ్వట్లేదు అంటే అరే నార్మల్ టైం పాస్ కి రారా అని చెప్పేసి మేము పిలిచినా కాబట్టి వీళ్ళిద్దరు కోఆర్డినేషన్ అనేది కదులుతలేదు అక్కడ. ఇప్పుడన్నా మీకు అర్థం అవ్వచ్చు ఏం జరిగిందో అది. కానీ ఒకటి మాత్రం ఆలోచించమ్మా, మీరు ముగ్గురు కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, మీరిద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, అదంతా నువ్వు పక్కన పెట్టి మీ ముగ్గురు మధ్యలోనే మీరు గొడవలు క్రియేట్ చేసుకుంటున్నారు చూసారా. స్నేహం అన్న దానికి అర్థమే మీరు బొడగొట్టేశారు ఇక్కడ, తెలుసా. ఇప్పుడు వాళ్ళిద్దరు మగపిల్లలు అండి, వాళ్ళిద్దరు కొట్టుకుంటే ఎలా ఉంటుంది చెప్పు. పోనీ అదే పొజిషన్లో ఒక అమ్మాయి ఉంటే తనేమో అక్కడ అభ్యంతరం చెప్పేవాడు కాదు, నీకు అది అర్థం కావట్లేదు. ఒకవేళ నిజాయితీగా నువ్వు తనతోటి నువ్వు షేర్ చేసుకుంటున్నావని నువ్వు అనుకుంటుండొచ్చు, కానీ అక్కడ నీకు ఒకటి ఏమనిపిస్తుంది తెలుసా, తప్పుగా నేను ఒక దారిని మళ్లించాను, నా భర్త అనుకొని నా మంచి కోరుకున్న ఒక వ్యక్తిని నేను దూరం చేసుకుంటున్నాను, నన్ను ఎంతో మంచి ఇష్టంగా నా ఇష్టాలని స్వీకరించి తనను ఒక మహారాణిలాగా చూసుకుంటున్నాడు అన్న ఉద్దేశం నువ్వే పొడగొడుతున్నావు. ఇప్పుడు ఆ అబ్బాయికి ఎంత పిచ్చిగా నీ మీద ఎంత కోపం రావాలి చెప్పు. వీళ్ళది యాక్చువల్లీ ఫ్రెండ్షిప్ కాదు మేడం, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనే కాన్సెప్ట్ వీళ్ళది. నేను చెప్తాను ఇప్పుడు కూడా, నేను ఆఖరికి నా పేరెంట్స్ ని వదిలేసుకొని నా జాబ్ వదిలేసుకొని ఏదైతే 3 నెలలు మేము కనిపించుకుంటున్నామో దానికి ఆ సిచ్యువేషన్ కి నా జాబ్ పోవడం అయినా సరే, లేకపోతే నాకు ఇంత ముందు ఇచ్చే రెస్పెక్ట్ నా ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు నాకు కంప్లీట్ గా ఇయ్యట్లేదు. ఇవన్నీ చేసింది నేను ఈమె గురించి, కానీ ఈమె నా గురించి ఏం చేయట్లేదు కానీ ఫ్రెండ్ కి చేస్తుంది. ఇవన్నీ చేశాడు అంటున్నాడు కదా, మ్యారేజ్ చేసుకుని 1 year తన ఇంట్లో నేను మా ఇంట్లో ఉన్నాను కదా, మరి అప్పుడు పట్టించుకున్నాడేమన్నా అడగండి మేడం. ఇగో ఇప్పుడు తన తల్లిదండ్రులకి తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు, నేను కూడా మా వాళ్ళని కష్టపడి ఒప్పించుకొని మరి నేను మీ వాళ్ళని ఒప్పించుకోవడానికి కాదు, ఇప్పుడు ఈ పెళ్లి కూడా ఎందుకు చేసుకోవడం అయ్యిందంటే మేడం, వాళ్ళ పేరెంట్స్ కూడా నా మీద ఒక ప్రెజర్ పెట్టారు, చేసుకోండి 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 అని. అంటే ఇప్పుడు ఎవడో పనికిరానోనికైతే కన్న కూతుంది, సరే వాళ్ళు ఉన్నోళ్ళో లేనోళ్ళో పక్కన పెట్టండి మేడం. ఇప్పుడు ఎంత పనికిరానోనికైనా సరే పిల్లని ఇవ్వాలని చెప్పేసి అంటే ఎవడు ఇయ్యడు, వాని బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, వాని ఫ్యామిలీ ఎంత చూసేస్తారు. ఇప్పుడు అలానే వాళ్ళ పేరెంట్స్ మీరు మంచిగానే ఉన్నారు కదా చేసుకోండి అన్నట్టుండి ఇప్పుడు ఇద్దరికి ప్రెజర్ గా అట్లా నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇప్పుడైతే ఏదైతే ఇప్పుడు నేను వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడను, మా పేరెంట్స్ తో మాట్లాడితే వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకనంటే ఏం లేని దాన్ని తీసుకొచ్చి మన ఇంట్లో ఎందుకు పెడతామని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడతారు కదా సార్ ఎవరైనా సరే. నేను అలా అని చెప్పేసి తర్వాత మా పేరెంట్స్ ని ఎప్పుడైతే నా పెళ్లి సంబంధాలు లేకపోతే ఎప్పుడన్నా వాళ్ళు నాతో ఏమన్నా ఉందా చెప్పురా అని చెప్పేసి కొంచెం నాకు టైం ఇచ్చి మాట్లాడతారో ఆ టైంలో చెప్దామని చెప్పేసి అనుకుంటే అవ్వలేదు. ఆఖరికి పెళ్లి సంబంధాలు చూస్తున్న టైంలో నేనే ఇంకా ఫ్రీ అప్ అయిపోయి అప్పటికి వాళ్ళ గుండె పగిలినంత పని అయిపోయింది అంతే. మరి అయినా సరే నేను ఎందుకు చేసుకున్నా, ఈమెను ఇప్పుడు ఏదైతే నన్ను మోసం చేస్తుందో ఇప్పుడు ఈ మోసం నేను మా పేరెంట్స్ గురించి ఈమెను చేయొచ్చు నేను, కానీ ఒక ఆడపిల్ల నన్ను నమ్ముకుంది, వాళ్ళ పేరెంట్స్ తో నేను మాట్లాడినా రేపన్నాడు నా అక్కకో నా చెల్లికో ఇట్లాంటి ప్రాబ్లం రావద్దు అని చెప్పేసి నేను ఈ డెసిషన్ తీసుకున్నా. ఇప్పుడు నేను ఇంత చేసి ఏం లాభం మేడం, వేరే వాళ్ళతో ఉంటుంది. ఎంత బాధ అనిపిస్తుందమ్మా సార్. అసలు మెయిన్ నాకు ఒకటి చెప్పండి, మెయిన్ రీజన్ ఏంటి? మీరు అతనితో చాట్ చేయడానికి, ఇతన్ని కేర్ చేయకపోవడానికి రీజన్ ఏంటి? కేవలం తను మీ నుంచి దూరం ఉంటున్న ఆ గ్యాపేనా? వాళ్ళ పేరెంట్స్ కి ఇష్టం లేకుండా నేను మ్యారేజ్ చేసుకున్నాక నన్ను అసలు పట్టించుకోలేదు. మీరు ఎట్లా చెప్పగలుగుతారు వాళ్ళ పేరెంట్స్ కి ఇష్టం లేదు? సరే నెలకొకసారి కూడా నేను ఫోన్ చేసినా మెసేజ్ పెట్టినా రిప్లై ఉండదు, మా అమ్మ ఉన్నది మా నాన్న. అది ఫస్ట్ మీ ఆలోచన మార్చండి, అట్లా ఏమి లేదు. మీరు మీ క్యాస్ట్ ని పక్కన పెట్టేస్తే ఎప్పుడైతే వాళ్ళ కొడుకుకి ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్న విషయం బయట చెప్పకుండాను ఉండు, మేము మళ్ళీ మీకు పెళ్లి చేస్తాము, మీ క్యాస్ట్ ఏంది అది పక్కన పెట్టేసి వాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీలోకి ఆహ్వానించారు. అది చాలా గ్రేట్ అనుకోవాలండి. అదర్ క్యాస్ట్ ఈ రోజుల్లో మ్యారేజ్ కొంచెము చేసుకోవాలంటే ఆలోచిస్తున్నారు, కానీ మిమ్మల్ని ఆహ్వానించారు, పెళ్లి చేశారు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి మీ మీద నెగటివిటీ ఉంటే వాళ్ళు చేసేవాళ్ళు కాదు. చేశారు అందరు, వాళ్ళ ఫ్యామిలీ వచ్చారా లేదా? అందరూ ఫ్యామిలీ సమక్షంలో చేశారా? ఈ ఫ్యామిలీ సమక్షంలో చేశారా? అంటే అఫీషియల్ గా వాళ్ళకి మ్యారేజ్ ఇష్టం ఉంటేనే కదా చేసేది. మరి మీరు ఎందుకు పెళ్లి తర్వాత చెప్తున్నారు వాళ్ళు నన్ను కేర్ చేయరు అది చేయరని? అసలు మెయిన్ రీజన్ చెప్పండి. అసలు నాకు ఇదంతా ఎట్లా అనిపిస్తుంది అంటే ఏదో చిన్నపిల్లల ఆట లెక్క అనిపిస్తుంది. తన వర్క్ ప్రెషర్ లో కొంచెం గ్యాప్ ఇస్తున్నాడు, మీతో కలవకుండా ఉంటున్నాడు. సో ఆ గ్యాప్ లో మీరు వేరే వాళ్ళతో చాటింగ్ చేసేస్తారా? అంటే అఫీషియల్ గా మ్యారేజ్ అవ్వక ముందే మేము ఆర్య సమాధిలో మ్యారేజ్ చేసుకున్నాం మేము ఇద్దరం.
చేసుకున్నాక మేము దూరంగా ఉన్నాం కదా, అప్పుడు నన్ను పట్టించుకోవాలి కదా. అవును. ఆ గ్యాప్ లో పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు మీరు? సార్ పట్టించుకోలేదు అని అంటుంది కదా, ఎందుకు పట్టించుకోలేదు అని అంటే ఇప్పుడు నాకు వర్క్ ఉంది సార్, ఓకేనా. ఇప్పుడు నా వర్క్ ప్రెజర్ నాకు ఉంది. ఎందుకనంటే ఆల్రెడీ నా ఆఫీస్ కి నేను మా 2 months నుంచి నేను వెళ్ళడం జరగట్లేదు అసలుకి. మా బాస్ నా మీద ప్రెజర్ పెట్టడం అయినా ఒకటి, నా ఫ్యామిలీని ఎట్లా కన్విన్స్ చేయాలని చెప్పేసి ఒక మెంటల్ టార్చర్ తో నేను అక్కడ అనుభవిస్తున్నాను సార్. అయినా సరే ఇట్లా ఇంట్లో ఇట్లా రేషన్ అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది అని అంటే ఇప్పుడు సొంతంగా ఆమె డబ్బులు పెట్టుకొని చేస్తుందా, లేకపోతే నా అమౌంట్ ఆమెకు పంపించి ఎందుకు పంపించినా, ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా వైఫే కాబట్టి నేను ఆమె పంపించుకోవడం. ఒకవేళ నేను ఆమె పంపించకుండా అసలుకి నాకు ఏం తెలియదు అన్నట్టుంటే దాన్ని మీరు అనొచ్చు పట్టించుకోపోవడం అని. అర్థమైందా మీకు? ఎందుకు దూరం ఉంటున్నాడు? కేవలం తన ఫ్యామిలీ ఎలా కన్విన్స్ చేయాలనే ఒక ఆలోచన, వర్క్ ప్రెషర్ వల్ల చేస్తున్నాడు. ఆఖరికి మిమ్మల్ని ఏ విధంగా కూడా తను తక్కువ చేయలేదు, అన్ని విధాలుగా చూసుకున్నాడు. కేవలం గ్యాప్ ఇచ్చాడు. అంటే మాట్లాడకుండా లేదు మీకు. ఆ గ్యాప్ లో కంప్లీట్ గా మాట్లాడకుండా ఉన్నారా? డైలీ కాల్ చేసేటోళ్ళ? డైలీ కాల్ చేసుకుని మాట్లాడుతున్నాం సార్. నార్మల్ గానే ఉన్నారు. చూడండి అమ్మా, సరే ఆయన గ్యాప్ ఇచ్చినంత సేపట్లలో మీరు సరే 1 year గ్యాప్ ఇచ్చినంత, జస్ట్ 1 year ఇస్ వెరీ స్మాల్ థింగ్. ఎందుకంటే ఈ రోజులలో పెళ్లిళ్ళు చేసుకొని దుబాయ్కి వెళ్ళిపోతున్నారు. 5 years దాకా, 3 years దాకా దుబాయ్ పోతున్నారు. అలా దుబాయ్కి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ ఇక్కడ వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారా? వెయిట్ చేస్తున్నారా పేషెన్సీ తోటి? అరే మా కోసమే పోయిండు, మాకే సంపాదించి పెట్టడానికి, మేమే గ్రో అవ్వడానికి మా కోసం వెళ్ళిండని ఆలోచిస్తున్నారా? లేదా నా కేర్ చేయట్లేదు వెళ్ళిపోయిందని అనుకుంటున్నారా? జస్ట్ ఇండియాలో ఉంటూ ఒకటే స్టేట్ లో ఉంటూ కొంచెం గ్యాప్ వచ్చేస్తే మీరు వేరే వాళ్ళతో చాటింగ్ చేసి ఎమోషనల్ బాండింగ్ పెట్టుకుంటే అది సెట్ కరెక్టేనా? అందులోనూ మీరు కనీసం ఆ అబ్బాయికి ఇంట్లో ఒప్పించుకునే టైం అని ఇవ్వాలా? అక్కడ మీకు చూసుకోవాలి, ఇంట్లో చూసుకోవాలి, తనని 7 years ఇచ్చాం టైం, ఇంకా ఒప్పించుకోకుండా ఉంటామని. అరే అందరు పేరెంట్స్ ఒకేలా కన్విన్స్ అవ్వడానికి ఉండదమ్మా, కొంచెం టైం ఇవ్వాలి. అసలు జ్యోతి, నువ్వు అనే మాట ఎట్లుందో తెలుసా? అసలు పెళ్లి కాక ముందు, ఒప్పుకోక ముందు వరకు నీ ఇంటికి ఎప్పుడు తీసుకెళ్తావు, మీ వాళ్ళకి ఎప్పుడు పరిచయం చేస్తావు, అసలు ఏం లేని దాన్నైనా అంత పక్కకు పెట్టావు అని ఇన్ని మాటలు మాట్లాడినా నువ్వు ఇంటికి తీసుకెళ్ళి నీకు హోదా ఇచ్చి, అత్తమామని ఇచ్చి, ఒక ప్లేస్ అనేది నీకు సెక్యూర్ కల్పించిన తర్వాత కూడా పిల్లోని నువ్వు నాకేమి ఇచ్చావు, ఏం చేసావు అని అనడము కరెక్ట్ కాదు. ఇంకొకటి, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇంత మంచిగా స్వీకరించే వాళ్ళు తక్కువ. అవునండి, తక్కువ మందే కనిపిస్తున్నారు. అవును. అసలు నిన్నేం అనకుండా కోడలుగా వాళ్ళు ఆహ్వానించి వాళ్ళు నిన్ను ఓకే అన్నందుకన్నా నువ్వు నిజంగా వాళ్ళ సేవ చేసుకుంటూ, అంటే వాళ్ళతో మరి అట్లన్నా కూడా కాళ్ళ కింద పడేసినారా అంటారండి. మళ్ళీ అదో మాట. బాబాయ్ వాళ్ళని మంచిగా చూసుకుంటూ నువ్వు కూడా మంచిగా ఉంటూ మంచిగా నీ లైఫ్ కొనసాగించుకోవచ్చు కదా. మీ ఇద్దరి మధ్యలో రూట్ కాజ్ అనేది పెద్దగా ఏం లేదండి, చాలా సిల్లీ థింగ్ అండి. కానీ ఏంటంటే ఒకటి దీంట్లో బిగ్ థింగ్ ఏంటంటే మీరు చాట్ చేయడం అనేది. సరే మీ మధ్యలో ఎటువంటి రిలేషన్షిప్ లేదు, ఓన్లీ చాటింగ్, ఓన్లీ ఫ్రెండ్షిప్ అనుకుందాం. కానీ అది కూడా మీ హస్బెండ్కి ఇష్టం లేదన్నప్పుడు మీరు వదిలేయాలి. ఎందుకంటే మిమ్మల్ని కొడుతున్నాడు, తిడుతున్నాడు, మిమ్మల్ని హింసిస్తున్నాడు, మిమ్మల్ని మెయింటెనెన్స్కి డబ్బులు ఇవ్వట్లేదు అంటే అది సెకండరీ థింగ్. మిమ్మల్ని అన్ని విధాలుగా చూసుకుంటున్నారు, అయినా కూడా మీరు తను కొనిచ్చిన మొబైల్ తోటి వేరే వాళ్ళతో చాటింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది అనెథికల్ కూడా. సో ఇక్కడ ఏంటంటే మీరు ఒకటి తన నమ్మకాన్ని గెలవండి, రీబిల్డ్ యువర్ ట్రస్ట్. మీ ట్రస్ట్ ఒకటి బిల్డ్ చేయండి. తర్వాత మళ్ళీ మీ హస్బెండ్ ని నేను అలాంటి పనులు చేయట్లేదు అని ఒక నమ్మకాన్ని మీరు ఇవ్వగలిగితే తను ఇప్పటికైనా యాక్సెప్ట్ చేస్తాడు, ఎప్పటికైనా యాక్సెప్ట్ చేస్తాడు. టైం ఇవ్వట్లేదని నువ్వు అనుకోవడం కాదు, తన దగ్గర టైం తీసుకోవడానికి నువ్వు ప్రయత్నించు. ఎందుకంటే డే మొత్తం వర్క్లో ఉంటారు, తను నైట్ వచ్చినప్పుడు తనతో టైం నువ్వు క్రియేట్ చేసుకో. అదంతా వదిలిపెట్టేసి నువ్వు వేరే వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేసావనుకో, ఈ దూరం ఇలాగే వెళ్ళిపోతుంది. సార్ నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, అంటే నేను లవ్ చేసినప్పుడు ఆ పర్సన్ వేరు, ఇప్పుడు ఆమె మెంటాలిటీ అంటే ఆమె ప్లాన్ చేసుకుందో లేకపోతే ఇలా అవుతుందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆమెకు ఒక డబ్బు పిచ్చి ఒకటి, ఇంకోటి బంగారం పిచ్చి, ఈ 2 ఉన్నాయి. ఈ 2 కావాలనంటే వీడిని పెళ్లి చేసుకుంటే అవైతే అని చెప్పేసి ఆమె డెడ్లీ ఫిక్స్ అయిపోయింది సార్. నేను చెప్తున్నాను కదా. అంటే అలా ఎందుకు అనుకుంటా, నేను చూసాను కాబట్టి చెప్తున్నాను మేడం. ఓకే, ఈ 6 to 7 years నేను చూసాను కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఏదైతే నేను గోల్డ్ పెట్టానో, ఏదైతే చేశానో అది నాకు రిటర్న్ బ్యాక్ ఇచ్చేయండి. ఎందుకనంటే ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు పోలీస్ కేసు ఈ పెట్టడం ఇలాంటి చేయడం వల్ల నా ఇజ్జత్ పోతే, నా పరువు పోతే ప్రాబ్లం లేదు మేడం నాకు. ఎందుకంటే నేను చేసిన తప్పు, ఆమెను పెళ్లి చేసుకోవడం నేను చేసిన తప్పు కాబట్టి అది నేను అనుభవిస్తాను, నేను ప్రాబ్లం లేదంటాను. ఇప్పుడు ఈమె వల్ల నా ఇంట్లో మా అమ్మ నాన్నైనా సరే, మా అన్నయ్య వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఇప్పుడు వీళ్ళందరూ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం అంటే గృహహింస చట్ట కేసం అట్లిట్లా పెట్టడం, దీంట్లో వల్ల మా ఫ్యామిలీ పోలీస్ స్టేషన్లో
తిరగడం ఇవన్నీ నాకు ఇష్టం లేదు మేడం. ఆమె మెంటాలిటీ అంటే ఇప్పటిదాకా మీరు ఇప్పుడు ఒక 10-20 నిమిషాలు మాట్లాడారు, ఈ మాటలతోనైనా ఒప్పుకోలేదు. ఇప్పుడు ఇతను పిలిపిస్తుంటే కూడా ఈ అబ్బాయి ఏమంటుండు, ఆమెనే చాట్ చేస్తుంది నాకేం సంబంధం లేదంటే మాట్లాడుతుండు. సో ఫాల్ట్ ఈ అబ్బాయిది కూడా లేదు, ఆమెదే ఉంది. ఆ విషయం ఆమెకు కూడా ఇప్పుడు అర్థమైంది. ఈ ఒక సెకండ్ లో ఇంతకు ముందు అనింది కదా, నాకు divorce- మాట్లాడుతుంటే వద్దని చెప్పి నువ్వు ఎందుకు అనలేదని అడిగింది కదా నేను direct. అదే చెప్తున్నా మేడం, నాకు డివోర్స్ ఇప్పించాను మేడం. నువ్వు చాటింగ్ అన్నా చేసుకో, లేకపోతే ఇంకేటైనా చేసుకో. ఇన్ని రోజులు నిన్ను ఎవరైనా సరే మేడం, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఇప్పుడు కట్టుకున్న పిల్లనే చూసుకుంటాడు కానీ అత్త మామనైతే చూసుకుంటారు కొంతమంది. నేను కూడా అట్లనే చూసుకుంటున్నా అత్త మామని. ఇంత ముందు వాళ్ళు ఉండే ప్లేస్ కన్నా ఇప్పుడు వాళ్ళకంటూ ఒక ఇల్లు కట్టించేసేసి అది చేసి ఇది చేసి వాళ్ళని ఇప్పుడు మంచి ప్లేస్ లో ఉంచి నేను రేషన్ పంపించడం అయినా సరే, వాళ్ళకి ఏమంటారు ఎక్స్పెన్సివ్ ఏదైనా ఇవ్వడం అయినా సరే, ఇట్లాంటి ఇవ్వడం జరుగుతుంది మేడం. ఇంత కన్న కొడుకులాగా మీ అమ్మ నాన్నని చూసుకుంటున్నా, నువ్వు కన్న కూతురులా కాదు కదా, ఒక చుట్టాల అమ్మాయిలాగా కూడా మీ అత్త మామని చూసుకున్నట్లేదు. ఇట్లాంటిది ఉన్నదో ఒకటే, లేకపోయినా ఒకటే. నాకు నేనేమంటున్నా, నా డివోర్స్ అయితే ఇప్పేయండి మేడం ప్లీజ్. ఎందుకనంటే టైం వేస్ట్ మేడం. ఆల్రెడీ నేను 2 years వరకు వెయిట్ చేశాను మేడం. మారుతుంది ఎందుకులే మారుతుంది అన్నట్టు వెయిట్ చేసిన. ఎందుకనంటే ఇంత మంది ముందర మా పేరెంట్స్ నొప్పించుకొని వీళ్ళ పేరెంట్స్ నొప్పించేసి చుట్టాలను నొప్పించేసేసి ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నా సార్ నేను. ఎందుకనంటే ఈమెతో నేను హ్యాపీగా ఉండొచ్చు లైఫ్ లాంగ్ అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ నేను ఏదైతే ఈమెకు దగ్గర అవడమే చూస్తున్నానో, ఈమె నాకు దగ్గర కావడం కాదు, ఈ అబ్బాయికి దగ్గర అవడం ఆమె చూస్తుంది. చూడండి అమ్మా, చెప్పండి మరి, హస్బెండ్ కి కూడా రైట్ ఉంది. ఓకే, మీరు ఇలా వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుని ఎమోషనల్ సంబంధం అంటే ఎమోషనల్ అటాచ్మెంట్ పెట్టుకోవడం అనేది మీ హస్బెండ్కి ఇష్టం లేదు. ఈ గ్రౌండ్ తోటి కూడా తను డివోర్స్ తీసుకునే ఆస్కారం ఉన్నది. ఓకేనా, తను కూడా మిమ్మల్ని ఒక మెయింటెనెన్స్ కూడా ఇవ్వకుండా కూడా డివోర్స్ తీసుకోవచ్చు. మీకు పిల్లలు లేరు కాబట్టి తను ఆ స్టెప్ కూడా తీసుకోవచ్చు. చెప్పండి మరి, ఆ స్టెప్ తీసుకోమంటే తను రెడీగా ఉన్నట్టు తీసుకోవడానికి. సిద్ధంగా లేను. డివోర్స్ తీసుకోరా? అనవసరమైన చాటింగ్ చేయడంలో తప్పు అంటే అది సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాం కానీ ఆ చాటింగ్ చేయడం తప్పు. అందులోనూ తను మాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్ కాబట్టి అది ఆయన చెప్పలేదు, నువ్వు నాకు ఎందుకు చేస్తున్నావు ఎందుకు పెడుతున్నావు అని ఆయన చెప్పలేదు. బాబు నువ్వు చెప్పు, చాటింగ్ ఎందుకు చేస్తున్నావు? నీకు పెళ్ళైందా? పెళ్లి కాలేదు. మరి ఒక పెళ్ళైన కపుల్స్ మధ్యలో నీ పాత్ర ఏంది? నీకు జైలుకి వెళ్ళా, నీ మీద కేసులు అవ్వాలని ఉందా నీకు? ఈ కేసులు నువ్వు కూడా లాగుతారు. ఈమె ఎఫ్ఐఆర్ చేసినా, తను కేసు ఫైల్ చేసినా మధ్యలో నువ్వు కూడా ఇరుకుతావు తెలుసా? నేను వీళ్ళిద్దరి మీద చేస్తా సార్ నేనైతే కేసు కంపల్సరీ. తెలుసా? నువ్వు ఇరుకుతావు తెలుసా? నీకేం అవసరం? కేసు ఎలా వేస్తావు? తప్పు చేయంగా నువ్వు చూసావా? చాటింగ్ ఏం చూసావు? చూడండి మేడం, ఇప్పుడు కూడా తను ఒప్పుకోవట్లేదు. ఒకవేళ మీరు ఏదో నచ్చజెప్పి ఇంటికి పంపించినా సరే ఇదే అవుతుంది మేడం. అంతే. ఫ్రెండ్సా లేకపోతే లవర్సా అని మా ఊరు వెళ్ళినా గానీ ఎవరైనా చెప్తారు, చూసిన వాళ్ళ చెప్తారు. చూడు మా, ఇప్పుడు నువ్వు ఇంత కష్టపడ్డావు ఆ అమ్మాయిని నీ భార్యగా చేసుకోవడానికి, మీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని ఒప్పించుకున్నావు, తనకంటూ ఇష్టాలన్నిటిని కూడా తీర్చుకుంటూ వచ్చావు. ఇదంతా ఇప్పుడు కాదని నాకు వద్దు డైవర్స్ ఇచ్చేసేయని చిన్న విషయంలోనే కదా మీరిద్దరి మధ్య దూరం పెరిగింది. దాన్నే కన్విన్స్ చేద్దాము. అదే ఒక చిన్న విషయం అని చెప్పేసి మీరు అంటున్నారు మేడం. నేను నచ్చజెప్పి పేరెంట్స్ కి అంతా చేస్తుంటే ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు నేను చెప్తున్నాను మేడం, ఇప్పుడు చెప్తున్నాను, మా ఈమెతను కూడా నేను ఏ రోజు చెప్పలేదు కానీ ఫస్ట్ టైం చెప్తున్నా, నువ్వు ఇంత తెగించి ఇంత చేస్తే అది ఇంటికి వచ్చి ఏదో మమ్మల్ని మంచిగా చూసుకుంటుంది, మనకి ఆడపిల్లలు లేరు కన్న కూతురులాగా చూసుకుంటా అంటే అది కనీసం మమ్మల్ని మంచిలాగా చూస్తలేదు. అట్లాంటిది ఇంట్లో ఉండడం ఎందుకు లేదు, ఎందుకంటే వాళ్ళ పర్సనల్ డెసిషన్ కాదు మేడం ఇది. తిని ఇప్పటికైనా మారుతుందని చూస్తుంటే ఇప్పుడు తను కూడా ఇప్పుడు కూడా ఏమంటుంది నార్మల్ చాట్ అని చెప్పి. నార్మల్ చాట్ అంటే ఏంది? నీ అన్నతోనో నీ తమ్మునితోనో లేకపోతే మీ పేరెంట్స్ తోనే నార్మల్ గా తిన్నావా ఉన్నావా లేకపోతే ఆరోగ్యం ఎట్లున్నా అది నార్మల్ చాట్. నువ్వు 12 గంటలకి 2 గంటలకి దయ్యాలు వండుకునే టైంలో ఏం చేస్తున్నావు తిన్నావా అని ముద్దులు ఇచ్చుకునే ఎమోజీలు అవి పెడితే దాన్ని నార్మల్ చాట్ అన్నారు, అది ఇంకో చాట్ అంటారు. ఒకటి అనడం నాకు ఇష్టం లేదు. చెప్పండి సార్, ఒకటి మీకు కంటిన్యూ చేయాలని ఉందా మీ మెరిటియల్ లైఫ్, ఆర్ ఎల్స్ కట్ చేసుకోవాలన్నా ఇక్కడికి? ఇప్పుడు మీ ముందర తను మారుతా అని ఏమన్నా చెప్తే, ఒక బాండ్ మీద రాసిస్తే, నేను ఇట్లాంటి తప్పులు ఎప్పటికీ చెయ్యను, మీ పేరెంట్స్ని నిన్ను నా సొంత ఫ్యామిలీ లాగా చూసుకుంటా అంటే నేను ఆమెని స్వీకరిస్తా సార్. అంటే ఇంట్లోకి రానిస్తాను, ఇంతకు ముందు ఎలా చూసుకున్నానో అలానే చూసుకుంటాను సార్. ఇవన్నీ కాదు నేను ఇట్లా అంటే ఏషాలు వేస్తాను ఇట్లా అంటే, నా పేరెంట్స్ కన్నా నాకు ఏది ఇంపార్టెంట్. ఇంతకుముందు నేను అనుకున్నా ఈమెను పెళ్లి చేసుకున్నప్పుడు, ఈమె కన్నా నాది ఏది ఇంపార్టెంట్ కాదనుకున్నా, అది నేను చేసిన తప్పు.
కానీ పేరెంట్స్ కన్నా నాకు ఇప్పుడు ఏది ముఖ్యం కాదు. ఒకవేళ తను మంచిగా ఉంటే నా పేరెంట్స్ని ఎలా చూసుకుంటానో తనను కూడా అలానే చూసుకుంటాను సార్. చెప్పండి అమ్మా, ఇంత గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చాడు. జస్ట్ మీరు అతనితో చాటింగ్ చేయడం ఆపేసి మీ హస్బెండ్ని బాగా చూసుకుంటే, ఇంట్లో ఉండి ఇంటి సామాన్లు ఇంటిని బాగా చూసుకుంటే మిమ్మల్ని మంచి లైఫ్ ఇస్తా అంటున్నాడు. మళ్ళీ మీ లైఫ్ ఈ డిస్టర్బెన్సెస్ అన్ని పక్కన పెట్టేసి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. చెప్పండి మీరు ఏమంటారు? మరి ఈ పొట్లాటల్లోనే ఉంటారా లేకుంటే కట్ చేసుకుంటారా? ఈ పొట్లాటలు కట్ చేసుకుంటాను. బాగుంటారా బాగానే మీ హస్బెండ్ తోటి? మరి ఆ పర్సన్ తోటి మరి సార్ నేనైతే నమ్మను సార్. నాకు కంపల్సరీ నాకైతే బాండ్ రాసి టెన్షన్ పడకండి మీరు. జస్ట్ మాట పూర్వకంగా ఎవరు నమ్మరు ఈ రోజులు కూడా అలాంటి లేవు. అలా అని చెప్పి నువ్వు ప్రతిరోజు చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు, అలా చేస్తున్నావు అని మళ్ళీ నాకు టార్చర్ ఉంటుంది సార్. అమ్మ చూడు, ఒక మాట, తన ఉద్దేశంలో నిన్ను అనడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటి? నీ అంతటా నువ్వు పక్కదారికి మళ్ళడం. నువ్వు పక్కదారికి మళ్ళకుండా తనకే టైం ఇచ్చి తనతోటి నువ్వు ఓపెన్గా మాట్లాడినట్టయితే ఇది ఇంతవరకు వచ్చేదే కాదు అసలు. మీ ఇద్దరి మధ్య ఉన్న చిన్న గ్యాప్ ఏదైతే ఉందో ఇంకొక మనిషి వచ్చి తీర్చాడు. మీ గ్యాప్ని మీరే సార్ట్అవుట్ చేసుకోవాలి. ఇంకొకరు ఎవరు రారు ఇందులోకి. అది మీరు కనుక క్లియర్ చేసుకున్నట్టయితే ఈ ప్రాబ్లం రాకపోవు కదా. ఇప్పుడు కూడా తను ఏమంటున్నాడు? వేరే వాళ్ళతో కాదు, నాతో ఉండు, నాతో టైం స్పెండ్ చేయి అంటున్నాడు. నా కుటుంబాన్ని నీ కుటుంబంగా స్వీకరించమంటున్నాడు. ఇప్పటికీ కూడా నువ్వు బయట నుంచి వచ్చిన దానిలోనే ఫీల్ అయితే మీ ఇద్దరి మధ్య ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. సెట్ అవ్వదు, ఇప్పటికీ సెట్ అవ్వదు. నువ్వేదైతే పక్క వ్యక్తి గురించి ఆలోచిస్తున్నావో పక్కన పడేసి మీరిద్దరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఏ ప్రాబ్లం ఉందో డైరెక్ట్గా మాట్లాడడానికి సార్ట్అవుట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నీకు ఒకటి చెప్పాలా, నేను ఆడది అని అంటే 4 గోడల మధ్యలో ఎంత పెద్ద గొడవ అయినా సరే సార్ట్అవుట్ చేసుకుందామని చూస్తుంది. ఒకవేళ ఆడది కాకపోతే పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతుంది. నీకు ఒకటే ఛాన్స్ ఇస్తున్నా, ఇప్పటికైనా పోలీస్ స్టేషన్లో, ఒకవేళ పోలీస్ స్టేషన్లో ఉంటా అంటే ఏదో దొంగతనం చేసి పోలీస్ స్టేషన్లోనే ఉండు, కానీ అనవసరమైన నీ పరువు తీసుకునే బదులు నా పరువు తీసినా ప్రాబ్లం లేదు, కానీ నా ఫ్యామిలీ వాళ్ళ పరువు తీస్తున్నావు, నీ ఫ్యామిలీ వాళ్ళ పరువు తీస్తున్నావు. ఇవన్నీ ఎందుకు? ఒకవేళ ఇవన్నీ కాదు అని అంటే డివోర్స్ ఇచ్చుకుందాము. లేదు మంచి టార్చర్ చూపించాలనుకుంటే నీకు నేను డివోర్స్ ఇచ్చేసి నాకు వద్దు అని చెప్పేసి అని అంటుంటే కదా. ఇట్లాంటితో ఇట్లాంటి ఎదవని పెట్టుకొని నువ్వు ఇడు ఫ్రెండ్ అని చెప్పేసి అని అంటుండో, ఇప్పుడు 10 మందిలో గుంజుకొని వస్తుంటే నువ్వే తప్పు చేసినావు అంటుండు. కానీ సరే నేను ఇష్టపడ్డా అని చెప్పేసి నిన్ను అంటలేడండి. ఎదవనేవాడిని అంటున్నారా నువ్వు? నువ్వు ఎదవదు కాబట్టే వేరే వాళ్ళతో చేస్తున్నావు, అర్థమవుతుందా? రేపటి నాడు నీ పిల్లం వచ్చినాక నీ పిల్లానికి నేను 12 గంటలకి 2 గంటలకు మెసేజ్ పెడుతుంటే అప్పుడు నీకు ఆ బాధ తెలుస్తుంది. ఎదవని ఎవరిని అంటున్నావు అంటే ఎదవ పనులు చేసిన ప్రతి ఒక్కరిని ఎదవనే అంటారు. అర్థమైందా నీకు? నేను ఫ్రెండ్ లాగే చాట్ చేశాను. నేను ఫ్రెండ్ లాగా చాట్ చేశా అంటే మీ అమ్మని ఎప్పుడన్నా అడిగినావా తిన్నావా అమ్మ అని? నైట్ 2 గంటలకు తింటారా ఎవరన్నా? అన్నం తింటారా? మినిమం కామన్ సెన్స్ ఉందా? అర్థమైందా నీకు? అర్థమైంది. నువ్వు ఏదో ఆశించి మెసేజ్ చేస్తున్నావు అని నాకు కూడా తెలుసు. అర్థమైందా? నేను ఏదో ఎందుకు ఆశిస్తాను సార్? ఏమో నాకు అదే అనిపిస్తుంది. తను బాగుంటేనే కదా నాకు కావాల్సింది, ఫ్రెండ్స్ లాగా. తను బాగుండాలని నువ్వు కోరుకుంటున్నావా? ఫ్రెండ్ వైఫ్ బాధలలో ఉంటే సరిది చెప్పాలి, ఇద్దరిని కలపడానికి నువ్వు ట్రై చేయాలి. కానీ నువ్వే కరెక్ట్, నువ్వే బరాబరు, తనే తప్పు అని ఇలాంటి 1 సైడ్ స్టేట్మెంట్లు ఇస్తే వాళ్ళ సంసారం నిలబడుతుందా పోతుందా? తను గొడవలు అవుతున్నాయనే కదా నేను సపోర్ట్ చేసేది. మరి ఆ గొడవలు అవుతున్నప్పుడు ఏ రోజు నీ అబ్బాయికి ఫోన్ చేసో మెసేజ్ పెట్టో చెప్పావా? పోనీ అడిగావా? కలిసావా? ఎన్నిసార్లు మనం కలిసినాం కదా, కలిసినప్పుడు సరే ఆమె చెప్పింది నీకు అని అంటున్నావు, అరే ఎందుకురా ఇదంతా అవసరమా మనకి, మంచిగా ఉండొచ్చు కదా అని చెప్పేసి ఏ రోజన్నా నన్ను పిలిచి నువ్వు అడిగినావా? సరే మా బాగు కోరుకుందాం అన్నావా? అడగలేదంటే దానికి కారణం ఏంటి? సార్ నాకు ఒకటి చెప్తున్నాను సార్, వీడితో నాకు సంబంధం లేదు, ఇప్పటి నుంచి వీడు నాకు ఫ్రెండ్ కూడా కాదు, నాకు నా భార్యతో సంబంధం సార్, ఆమెతో నాకు బాండ్ రాసేసి మంచిగా ఉంటామని చెప్పేసి రాయిస్తా. బాండ్ మీ టెన్షన్ పడే అవసరం లేదు. ఇతనితో కూడా మనం బాండ్ రాయించుకుందాం. ఇంకోసారి మీ వైఫ్ కి కానీ మీకు కానీ ఎటువంటి మీ ఫ్యామిలీలో కానీ ఏ విధంగా అయినా కానీ డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ టెలిఫోనికల్లీ కానీ సిగ్నల్లీ కానీ ఏ విధంగా కానీ ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఓకే సార్. ఓకేనా? మీ ఇంటికి నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఏ సైడ్ లో కూడా తిను కనబడకూడదు. ఓకే సార్. వచ్చినా కూడా తన పని ఏందో తను చూసుకొని వెళ్ళిపోవాలి. అక్కడ వచ్చేసి న్యూసెన్స్ చేయడాలు ఇలాంటి ఏం చేయడాలు కూడా చేయకూడదు, మెసేజ్ చేయకూడదు. ఓకేనమ్మా? మీ ఫ్రెండ్షిప్ అనేది పక్కన పెట్టండి. మీ సంసారం ముఖ్యమా, మీ ఫ్రెండ్షిప్ ముఖ్యమా? లైఫ్ లో మీ ఫ్రెండ్ తిండి పెడతాడా, మీ మొగడు తిండి పెడతాడా? మిమ్మల్ని ఎవరు తిండి పెడతారు? మరి భర్త కన్నా ముఖ్యమా తను? లేదు సార్. మరి భర్త సంతోషం కోసం వదిలేచ్చు కదా. రవి, కేసులు అవన్నీ నేను వెనక్కి తీసుకుంటాను. నేను చేసింది తప్పే. చార్జ్ చేయడమైనా ఏదైనా కానీ నువ్వు పెట్టే డిస్టెన్స్ వల్ల నేను అలా అవ్వాల్సి వచ్చింది. ఇక నుంచి మనం మంచిగా ఉందాము. అత్తయ్య మామయ్యని కూడా నేను మంచిగా చూసుకుంటా, ఇంట్లోనే ఉంటా.
ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడు. నేను అవకాశం ఇస్తాను అంటున్నా, సరే కలిసే ఉందాం, కానీ ఇట్లాంటి తప్పు అయితే ఇంకోసారి అస్సలు చేయకు. ఎందుకనంటే తట్టుకునే శక్తి నాకున్నా మా అమ్మ నాన్నకైతే అస్సలకి లేదు. నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈ ఏజ్లో వాళ్ళని మనం హ్యాపీగా చూసుకోవాలి, కానీ మన ఇద్దరు సమస్యలు వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అయ్యి వాళ్ళకి ఏదో ఒకటి అయ్యే వరకు మనం చూసుకోవద్దు. నేను చెప్పేది అదే నీకు. మీకు ఇంత మంచి అండర్స్టాండింగ్ చేసుకునే భర్త అసలు దొరకడండి, సీరియస్లీ. మీరు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఇలాంటి హస్బెండ్ మీకు దొరకాడు. అంత బాగానే ఉంది, కానీ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, ఇలాంటి డిస్టర్బెన్సెస్ రానివ్వకండి, సరేనా? రైట్ అండి, కూర్చోండి, మనం పేపర్ రాయించుకుందాం. ఓకే సార్. పర్లేదు పర్లేదు పర్లేదు. కూర్చోండి. సరే అండి, మీరు వెళ్ళి కూర్చోండి. మీరు కూడా ఇంకోసారి ఎటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకూడదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకనంటే నేను చాలాసార్లు చెప్పి ట్రై చేసిన, మీ ముందుకు వచ్చిన తర్వాత తను మారడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. దేనికైనా కూడా కూర్చొని మనం విచారించుకుంటేనే అది సొల్యూషన్కి వస్తుంది. అందుకే మేము కూడా నా విచారణ ప్రోగ్రామ్ అనేది పెట్టినాం. ఇట్లా కొంచెం విచారిస్తేనే మనకి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. నాకు కూడా తనంటే ఇష్టమే సార్. తన దూరం పెట్టడం కొన్ని కొన్ని ఉంటాయి కదా, దానివల్ల నేను అలా చేయాల్సి వచ్చింది. కానీ నాకు తనంటే ఇష్టము. కానీ మాకు కూడా కావాల్సింది మీ ఇద్దరు కలిసి చాలా సంతోషంగా ఉండి మాకు చిన్న మెసేజ్ చేసి, మేడం ఏం డిస్టర్బెన్సెస్ ఏం లేదు మేడం, మేము బాగున్నామంటే అప్పుడు కదా మాకు కూడా చాలా సంతోషం వేస్తుంది. ఏమున్నా కూడా మీరు మాకు ఫాలో అప్ చేయండి, మేము ఇక్కడనే ఉంటాము. మా టీంకి మీరు మెసేజ్ చేస్తూ ఉండండి. మీరు ప్రాబ్లం ఉన్నా మీరైనా చేయండి అమ్మా, మీ ప్రాబ్లం ఉన్నా మీరైనా చేయండి. మీ ఇద్దరికి కలపడమే మా లక్ష్యం. కలిపినాం కూడా, మేమైతే హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మీరైతే థర్డ్ పర్సన్ మధ్యలో రాకూడదు. థర్డ్ పర్సన్ మధ్యలో వస్తే మాత్రం మీరు అట్టిగా ప్రాబ్లం మీరుకి పోతారండి. సరే అండి, మంచి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నమస్కారం.